వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎకనామిక్ సర్వే 2023-24 రిలీజ్ అయింది. బడ్జెట్ కన్నా వన్ డే ముందు ఎకనామిక్ సర్వేని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందండి. దాని తర్వాత బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ జరిగినటువంటి స్టేట్ ఆఫ్ ది ఎకానమీ గురించి చెప్తుందండి. అంటే భారతదేశ ఆర్థిక స్థితిగతులు పరిస్థితులు ఎలా ఉన్నాయి, స్టేట్ ఆఫ్ ది ఎకానమీ అంటే జీడిపి సిచ్యువేషన్ ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా జరిగింది, ఫర్దర్గా మేము ఎలాంటి లాంగ్ టర్మ్ మెజర్స్ తీసుకుంటాము, సో ఇలా జరగటానికి గల కారణాలు ఏంటి. సపోజ్ జీడిపి పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది, ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అయింది, ఎందుకు డిక్రీజ్ అయింది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎలా ఉంది, కరెంట్ ఖాతా లోటు ఎలా ఉంది, ఫిజికల్ డెఫిసిట్ ఎలా ఉంది, అంటే మనం డెట్స్ బారోయింగ్స్ ఎంత తీసుకొస్తున్నాం, ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, సో అవి రీజనబుల్ లిమిట్లో ఉన్నాయా లేవా, ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, అంటే భారతదేశంలో వస్తువులు సేవల యొక్క ద్రవ్యోల్బణ రేటు అంటే వాటి యొక్క ధరల స్థాయిలో పెరుగుదల ఎలా పెరిగింది, ఎందుకు పెరిగింది, దానికి కారణాలు ఏంటి. సో ఇదంతా కూడా సమగ్రంగా అంటే పూర్తి విశ్లేషించి చెప్తుంది అనమాట మనకి అసలు స్టేట్ ఆఫ్ ది ఎకానమీ ఎలా ఉండింది, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా జరిగింది, అంటే మనకి అయిపోయిన సంవత్సరం గురించి ముఖ్యంగా చెప్తూ ఇంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే అయిపోయిన సంవత్సరం ఎంత మెరుగుదలని సంపాదించింది అండ్ డ్రాబ్యాక్స్ ఉంటే ఎందుకు డ్రాబ్యాక్స్ వచ్చినాయి అనే దాని గురించి పూర్తిగా వివరిస్తుందండి ఎకనామిక్ సర్వే అనేది. అయితే ఎకనామిక్ సర్వే ఎప్పుడు కూడా ప్రజెంట్ ఎకనామిక్ సర్వే రిలీజ్ చేస్తే అది 2023-24 సర్వే అనమాట. అంటే అయిపోయిన ఆర్థిక సంవత్సరం గురించి మాట్లాడుతుంది ఎకనామిక్ సర్వే. అదే బడ్జెట్ ఏంటి, ఎస్టిమేట్స్ చేస్తుంది. అంటే ఫర్దర్గా 2024-25 సంవత్సరం జరగలేదు, కానీ 2024-25 సంవత్సరానికి గాను ఎస్టిమేషన్స్ చెప్తుందన్నమాట. అంటే ఫర్దర్గా ఈ ఇయర్లో ఎంత ఖర్చు పెట్టబోతున్నాం, ఈ ఇయర్లో ఎంత సంపాదించబోతున్నాం అని చెప్పేది బడ్జెట్. అంటే ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఇయర్ యొక్క స్థితిగతుల గురించి బడ్జెట్లో ఎస్టిమేషన్స్ వేస్తారు. 24 ఏప్రిల్ 1 నుంచి ఈ సంవత్సరం ఇంటీరియం బడ్జెట్ కాబట్టి జరిగిపోయిన 2 నెలలకి ఇంటీరియం బడ్జెట్లో ప్రవేశపెట్టారు. దాని తర్వాత మిగతా 10 నెలలకి ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడు బడ్జెట్. అయితే యాక్చువల్గా చూస్తే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఎంత సంపాదించబోతున్నాం, ఎక్కడి నుంచి సంపాదించబోతున్నాము, అంటే ఇన్కమ్ ఏంటి, రెసిప్ట్స్ ఏంటి, అండ్ ఆదాయం ఏంటి, అండ్ ఎక్స్పెండిచర్ మేము ఎక్కడ ఖర్చు పెట్టబోతున్నామని చెప్పేది బడ్జెట్. అయితే ఎకనామిక్ సర్వే మాత్రం జరిగినటువంటి సంవత్సరం యొక్క స్థితిగతుల గురించి మాట్లాడుతుంది. అయితే ఈ ఎకనామిక్ సర్వేని క్షుణ్ణంగా చూద్దాం ఒకసారి. స్టేట్ ఆఫ్ ది ఎకానమీ ఆర్థిక వ్యవస్థ యొక్క పనితీరు ఎలా జరిగింది 2023-24 అంతకుముందు సంవత్సరాలతో కంపారిజన్ చేసినప్పుడు 23-24 యొక్క పరిస్థితులు ఏంటి, 24-25లో ఏం కాబోతుంది అనే దాన్ని కూడా ఇక్కడ కొన్ని ఇండికేటర్స్లో చెప్తూ వెళ్తుంది. ఫస్ట్ ఇండికేటర్ జీడిపి. మనందరికీ తెలుసు జీడిపి అంటే స్థూల దేశీయోత్పత్తి తెలుగులో. జీడిపి అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో లేదా ఆ విత్ ఇన్ ది బౌండరీ లిమిట్స్లో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల యొక్క అంతిమ విలువల మొత్తాన్ని మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారు. అంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్లో అంటే మీకు లేమన్ టర్మ్స్లో ఈజీగా చెప్పాలంటే ఏంటంటే అండి, సపోజ్ ఇండియా తీసుకున్నారనుకోండి, ఇండియా తీసుకుంటే ఇండియాలో ఇన్కమ్ వస్తుంది ఇండియాకి ఒక సంవత్సరానికి. ఎక్కడి నుంచి వస్తుంది, అన్నిటినీ కూడా మనం 3 సెక్టార్లుగా డివైడ్ చేసాం. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్, ఈ 3 రంగాల నుంచి వస్తుంది. ఈ 3 రంగాలలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవలు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క అంతిమ విలువలు ఉంటాయి కదా, గ్రాస్ వాల్యూ యాడెడ్, వాటి యొక్క అంతిమ విలువలు ఉంటాయి కదా, వాటి మొత్తాన్ని కలిపి ఒక సంవత్సర కాలంలో జీడిపిగా చెప్తాం మనం. సపోజ్ సింపుల్గా అగ్రికల్చర్ నుంచి 100 రూపాయలు వచ్చినాయి భారతదేశానికి, ఇండస్ట్రీ నుంచి సపోజ్ ఒక 80 రూపాయలు వచ్చినాయి అనుకోండి, సర్వీస్ నుంచి 150 రూపాయలు వచ్చినాయి అనుకోండి. ఈ మూడింటిని కూడితే మనకి గ్రాస్ వాల్యూ యాడెడ్ జీడిపి వస్తుంది. స్థూలంగా చెప్తున్నాను నేను, జస్ట్ లేమన్ టర్మ్స్లో. ఇది జీడిపి అంటే ఒక సంవత్సర కాలంలో భారతదేశం సంపాదించుకునే ఆదాయం అండి, సింపుల్గా చెప్పాలంటే స్థూల దేశీయోత్పత్తి. ఇది 2 రకాలుగా ఉంటుందండి. స్థూల దేశీయోత్పత్తి అనేది ఎలా ఉంటుందంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. ఇది రియల్గా చెప్పాలి అంటే వాస్తవ జీడిపి, వాస్తవ స్థూల దేశీయోత్పత్తి ఉంటుంది. నామినల్, సాధారణంగా కూడా చెప్పొచ్చు. మనం ఎలా చెప్పొచ్చో ఒక్కసారి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వస్తు సేవల యొక్క అంతిమ విలువలు మొత్తం అంటున్నాం కదా, అయితే ఈ వస్తు సేవలలో ఒక వస్తువుని తీసుకుంటున్నాను నేను, ఒక పెన్ తీసుకుంటున్నానండి. అయితే సపోజ్ 2000
2023లో ఒక పెన్ ప్రైస్ 10 రూపాయలు ఉందండి. 2023లో ఒక పెన్ను ప్రైస్ 10 రూపాయలు ఉంది. అయితే 100 పెన్నులు ఒక సంస్థ ఉత్పత్తి చేసింది. ఉత్పత్తి చేసినప్పుడు 100 × 10, సో 1000 రూపాయలు మొత్తం సాధారణ జీడిపి ఆ కంపెనీకి. సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే 2024 వచ్చేసరికి అప్పుడు 100 పెన్నులు ఉత్పత్తి చేసే కంపెనీ పెంచుకుంటుంది కదా, 101 పెన్నులు ఉత్పత్తి అయినాయి అనుకుందాం. ప్రైస్ యాక్చువల్గా ఎంత అయింది? 10 రూపాయల నుంచి 2023లో 24లో ఏమైందంటే 2 రూపాయలు పెరిగిందండి ప్రైస్. అప్పుడు 12 రూపాయలు అయింది. 10 రూపాయలు ఉండే పెన్ను 12 రూపాయలకు పెరిగింది, అంటే 2 రూపాయలు పెరిగింది. సో ఈ 2 రూపాయలు ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్, అంటే ద్రవ్యోల్బణం, అంటే వస్తు సేవల ధరల్లో స్థాయిలో పెరుగుదల. అవునండి. సో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయిన ప్రకారం కనుక మనం క్యాలిక్యులేట్ చేసామనుకోండి, అప్పుడు 101 పెన్స్ 2024లో ఇంక్రీజ్ అయిన ప్రైస్తో కలిపితే 12 రూపాయలు, అంటే 101 × 12, సో 12 ఇది నామినల్ జీడిపి అండి. అదే రియల్ జీడిపి 2024 సంవత్సరానికి కావాలంటే ఏం చేస్తామంటే ఉత్పత్తి అయిన పెన్నులు 101, కానీ ఈ 12 రూపాయల ధర వేయకూడదండి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసుకోవాలి, అంటే ధరల స్థాయిలో పెరుగుదలని అడ్జస్ట్ చేసుకోవాలి. బేస్ ఇయర్ ప్రాతిపదికన ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేసి జీడిపిని కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని రియల్ జీడిపి అంటారు. సపోజ్ వాస్తవ జీడిపి అంటే ఏంటంటే ఉత్పత్తి అయిన వస్తువుల్ని బేస్ ఇయర్తో ఉన్నటువంటి ఒక ఫిక్స్డ్ రేట్ని కనుక మనం దాంతో క్యాలిక్యులేట్ చేస్తే మనకి రియల్ జీడిపి వస్తుంది. యాక్చువల్గా పెరిగిన ధరను తీసేయాలి. యాక్చువల్ ఇంతకుముందు ధర అంతా 10 రూపాయలే, పెరిగినటువంటి వస్తువులకి ఇంతకుముందు ధరతో మనం మల్టిప్లై చేయాలన్నమాట. అప్పుడు మనకి యాక్చువల్గా రియల్ జీడిపి ఏమో ఇంత, సో కానీ నామినల్ జీడిపి ఇంత. ఎప్పుడు కూడా రియల్ జీడిపి కన్నా నామినల్ జీడిపి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పెరిగిన ధరతో వస్తువుల్ని క్యాలిక్యులేట్ చేస్తే అది సాధారణ జీడిపి, నామినల్ జీడిపి. అదే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసి కనుక మనం మల్టిప్లై చేస్తే వచ్చేది రియల్ జీడిపి. అంటే ఇన్ఫ్లేషన్ని తీసేసి మనం క్యాలిక్యులేట్ చేస్తే రియల్ జీడిపి వస్తుంది. ఇన్ఫ్లేషన్ కనుక ఇంక్లూడ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే నామినల్ జీడిపి వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ వస్తువు 10 రూపాయలే అండి. ఈ 10 రూపాయలకి నేను కొని అట్లా పెట్టుకున్నాను ఇంకొకరికి అమ్మటానికి. సపోజ్ ఈ 10 రూపాయలు నేను అమ్మాలి అంటే ఎంఆర్పి దీన్ని 8 రూపాయలకి అంత కొన్నా, 10 రూపాయలు యాక్చువల్ పెన్ను. ఈ 10 రూపాయల పెన్ను ఒక సంవత్సరం నా దగ్గరే ఉంది, దీన్ని 12 రూపాయలకి అమ్మాను నెక్స్ట్ ఇయర్. యాక్చువల్గా ఇది 10 రూపాయలే, కానీ ఇన్ఫ్లేషన్ ధరల స్థాయిలో పెరిగిన వల్ల కాబట్టి దీన్ని 12 రూపాయలకి అమ్మా అనమాట. దీన్ని వాస్తవంగా ఎంతకు అమ్మాలా? 10కే అమ్మాలి, కానీ నేను 12కి అమ్మా. క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దీన్ని 10 కింద క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు యాక్చువల్గా రియల్ జీడిపి వస్తుందన్నమాట. సో అది రియల్ జీడిపికి నామినల్ జీడిపికి మధ్యలో డిఫరెన్సెస్. సో అయితే ఫార్ములా ఏంటి అంటే జీడిపి డిఫ్లేటర్ ఈజ్ ఈక్వల్ టు నామినల్ జీడిపి బై రియల్ జీడిపి. యాక్చువల్ ఫార్ములా ఇది. సో సింపుల్గా డిఫ్లేటర్ ఈజ్ ఈక్వల్ టు నామినల్ జీడిపి బై రియల్ జీడిపి అంటారు. సో అంత టర్మ్స్ ఏం అవసరం లేదు. సింపుల్గా చెప్పాలంటే రియల్ జీడిపి ఈజ్ ఈక్వల్ టు నామినల్ జీడిపి మైనస్ ఇన్ఫ్లేషన్ చేసేస్తే మనకు వచ్చేస్తుంది. అంతే కదండి. జీడిపి వాస్తవ స్థూల దేశీయోత్పత్తి. ఆల్రెడీ మనం రియల్ అండ్ నామినల్ జీడిపిస్ గురించి చూసాం. ఇప్పుడు రియల్ జీడిపి గురించి ఈ ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే అండి 2023-24లో రియల్ జీడిపి ఎంత ఉందంటే 8.2% ఉందండి. అది 2024-25కి వచ్చేసరికి 6.5 to 7%కి తగ్గింది. తగ్గడానికి గల కారణాలు ఏంటి అంటే అంటే మెనీ ఫ్యాక్టర్స్ దీంట్లో ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉండొచ్చు. అయితే ముఖ్యంగా 2024-25 గురించి మనం మాట్లాడితే సో రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంటుంది అంటున్నారంటే 6.5 to 7% ఉంటుందంటున్నారు. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇది తగ్గింది. అయితే అసలు ఈ 2024-25లో కూడా కనీసం ఈ మాత్రం గ్రోత్ ఉండటానికి 6.5 to 7% రియల్ జీడిపి గ్రోత్ ఉండటానికి గల కారణాలు ఏంటంటే డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ డిమాండ్. అంటే ఎప్పుడైనా కానీ ఇంటర్నల్గా డొమెస్టిక్ డిమాండే ఎక్కువగా ఉంటే ఎకానమీ గ్రో అవుతూ ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే అదర్ కంట్రీస్ నుంచి కూడా ఎక్కువ కంపెనీలు ఇండియాకి రావడానికి గల కారణం ఏంటంటే హ్యూజ్ పాపులేషన్ ఇక్కడ ఉంది, కన్సంప్షన్ నీడ్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకనే డొమెస్టిక్ డ్రివెన్ డిమాండ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అది ఒక టూల్గా పనిచేస్తుంది. తర్వాత అగ్రికల్చర్లో ఇంప్రూవ్మెంట్ కనిపించడం,
గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఎక్కువగా మనం సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేయడంలో హబ్గా ఉన్నాం. సో ఈవెన్ 55% సర్వీసే కంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ గూడ్స్ను కూడా మనం రీసెంట్గా మేడ్ ఇన్ ఇండియా స్టార్టప్ ప్రోగ్రామ్స్ ద్వారా గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ని అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ద్వారా గూడ్ మ్యానుఫ్యాక్చరింగ్స్ని పెంచుకున్నాం. దాని ద్వారా ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఇక్కడ ఇండస్ట్రీ సర్వీసెస్లో కూడా ఇంప్రూవ్మెంట్ రావటం అండ్ అగ్రికల్చర్లో కూడా ఇంప్రూవ్మెంట్ రావటం 2024-25లో 6.5 to 7% ఆఫ్ జీడిపి రియల్ జీడిపి ఉండడానికి గల కారణాలు. ఓవరాల్గా ఫర్దర్గా ఇండియన్ ఎకానమీ జీడిపి గ్రోత్ మీద సో ప్రాబ్లమ్స్గా ఉండే ఫ్యాక్టర్స్ ఏంటి అంటే జియోపొలిటికల్ ప్రాబ్లమ్స్ అండి. అంటే సప్లై చైన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే మనందరికీ తెలుసు, సో గల్ఫ్ కంట్రీస్తో మనకి ఈ వరల్డ్ మొత్తం కూడా జియోపాలిటిక్స్ మీద బేస్ అయ్యి ఎకానమీ అండ్ సెక్యూరిటీ డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ చూడండి, రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది. రష్యా నుంచి రీసెంట్గా మనం షిఫ్ట్ అయినాం కొంత అదర్ గల్ఫ్ కంట్రీస్ నుంచి, కొంత రష్యా నుంచి ఎక్కువగా క్రూడ్ పెట్రోలియంని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఎక్కువగా క్రూడ్ పెట్రోలియం మీద డిపెండ్ అవుతాం. ఇండియాలో పెట్రోలియం నుంచి కదా పెట్రోలు, డీజిల్, కిరోసిన్ ఇవన్నీ వచ్చేది. సో వాటి ప్రైసెస్ పెరిగితే ఆటోమేటిక్గా ఎకానమీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే డీజిల్ ప్రైస్ పెట్రోలియం ప్రైస్ పెరిగిందనుకోండి, డీజిల్ ప్రైస్ పెరుగుద్ది. డీజిల్ ప్రైస్ పెరిగిందనుకోండి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుద్ది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిందనుకోండి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైసెస్ పెరుగుతాయి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైసెస్ పెరిగినాయి అనుకోండి, ఎక్కువ మంది కొనడానికి ముందుకు రారు. ఎక్కువ మంది కొనడానికి ముందుకు రాలేదు అనుకోండి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూసర్స్ని అలానే మిగిలిపోతాయి. సో న్యూ స్టాక్స్ ప్రిపేర్ చేయడానికి ఇండస్ట్రీస్ ముందుకు రావు. ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కలగజేయలేవు. సో ఇవన్నీ కూడా స్పైరల్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అంటే జియోపొలిటికల్ కండిషన్స్ అనేవి ఇండియన్ ఎకానమీ మీద పర్ఫెక్ట్గా ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తాయి. సో సప్లై చైన్ ప్రాబ్లమ్స్లో ముఖ్యంగా పెట్రోలియం ఇంపోర్ట్స్ మీద మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈవెన్ గల్ఫ్ కంట్రీస్లో మీరు చూసినట్లయితే గల్ఫ్ కంట్రీస్లో ఏమవుతుంది మనం చూసాం, ఇరాన్ అండ్ యుఎస్ఏ బైపోలార్ అయిపోయినాయి. సో ఒకవైపు ఇరాను, ఇంకొక వైపు సౌదీ అరేబియా సున్నీ ముస్లిమ్స్, ఇరాన్ షియా ముస్లిమ్స్, వీళ్ళిద్దరి మధ్యలో ఎక్కువగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. వీళ్ళిద్దరిని సపోర్ట్ చేస్తూ ఇటువైపు ఇరాను, ఇటువైపు యుఎస్ఏ వస్తుంది. రీసెంట్గా ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ చూసాం. ఇజ్రాయెల్లో హిజ్బుల్లా దాడులు కానీ అవి ఇరాన్ జయించిందంటాం కానీ, సో వీటన్నిటి వల్ల రీసెంట్గా ఇరాన్కి సంబంధించిన కోస్ట్ గార్డ్ కూడా కొన్ని షిప్స్ని ఓషన్స్లో పట్టుకోవడం జరిగింది. సో ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు పెట్రోలియం లేదా సప్లై చైన్ డిస్టర్బెన్సెస్ వస్తే అవి ఇండియా మీద మేజర్గా ఇండియన్ ఎకానమీ మీద ప్రభావం చూడడానికి అవకాశం ఉంది. ఫ్యూచర్లో గ్రోత్ తగ్గడానికి ఇవి కూడా కారణాలు అవ్వచ్చు. నెక్స్ట్, సో అన్ని కమోడిటీస్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వటం కూడా సో ఫ్యూచర్లో ఎకానమీ గ్రోత్ మీద ఇంపాక్ట్ చూపించడానికి ఇవి కారణాలు అవుతాయి. తర్వాత సౌత్ వెస్ట్ మాన్సూన్, నైరుతి ఋతుపవనాలు సరైన టయానికి రాకపోయినా, డిలే అయినా, లేదా ఎల్నినో ఎఫెక్ట్ వచ్చినా అది అగ్రికల్చర్ మీద తీవ్ర ప్రభావం పడుతుంది. అగ్రికల్చర్ మీద ప్రభావం పడిందంటే రిసోర్సెస్ని ఇండస్ట్రీకి ఇవ్వలేదు. ఇండస్ట్రీకి రిసోర్సెస్ ఇవ్వలేకపోతే ఇండస్ట్రీ కొలాప్స్ అయితే సర్వీస్ కూడా కొలాప్స్ అవుతుంది. సో అందుకని రిసోర్స్ ప్రైమరీ సెక్టార్ అండ్ అగ్రికల్చర్కి సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎంతైనా అవసరం. నెక్స్ట్, ప్రైవేట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా బాగా తగ్గిందండి. సో ఎప్పుడైతే గవర్నమెంట్ క్యాపిటల్ ఇండ్యూస్ చేస్తుందో ప్రైవేట్ కూడా క్యాపిటల్ ఇండ్యూస్ చేయాలి. అప్పుడు మాత్రమే సైడ్ బై సైడ్ ఎకానమీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ప్రైవేట్ క్యాపిటల్ ఎప్పుడు వస్తుందంటే గవర్నమెంట్ వెనకాల నుండి సో నేనున్నాను అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ప్రైవేట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్స్ బాగా సక్సెస్ అవడానికి కూడా కారణం ఇదే అనమాట. సో ప్రైవేట్ క్యాపిటల్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. సో కానీ అది ఇంక్రీజ్ అయితే ఫ్యూచర్లో జీడిపి గ్రోత్ రేట్ని అధిగమించడానికి, సో జీడిపి గ్రోత్ రేట్ని ఎక్కువ సాధించడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇది స్టేట్ ఆఫ్ ది ఎకానమీలో రియల్ జీడిపి గురించి, జీడిపి స్టేట్ ఆఫ్ ది ఎకానమీలో జీడిపి గురించి మనం మాట్లాడింది. నెక్స్ట్, జీడిపి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే అండి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం అంటే ఏంటండి, ఒక గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క అంటే వస్తువులు సేవల యొక్క ధరలు స్థాయిలో పెరుగుదల. ఎప్పుడు ఒక 1 year పీరియడ్ తీసుకున్నాం అనుకోండి, ఒక స్పెసిఫిక్ పీరియడ్ తీసుకున్నప్పుడు ఆ పీరియడ్లో వస్తు సేవల యొక్క ధరల స్థాయిలో పెరుగుదలనే మనం ఇన్ఫ్లేషన్గా చెప్తారు. సో ఇట్ ఈస్ ది ఇంక్రీజెస్ ఇన్ ప్రైస్ ఆఫ్ pertinent goods and services for a period of time, we call it as inflation. సో ఇన్ఫ్లేషన్ అనేది మనకి 2 రకాలుగా మనకు కనిపిస్తుందండి. హెడ్లైన్ ఇన్ఫ్లేషను అండ్ కోర్ ఇన్ఫ్లేషన్ అని. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే టోటల్గా మార్కెట్లో ఉన్నటువంటి మనం చూసే ప్రతి వస్తువు సేవల ధరల స్థాయిలో పెరుగుదలని మనం హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటారండి. హౌస్ కానీ,
తర్వాత అదర్ ప్రొడక్ట్స్ కానీ, క్లాతింగ్, ఫుట్వేర్ కానీ, టొబాకో, ఫుడ్ ఐటమ్స్ కానీ, ఎనర్జీ, ఫ్యూయల్ అండ్ లైట్ కానీ, వీటన్నిటిని బాస్కెట్ ఆఫ్ గూడ్స్గా మనం చెప్తాం. దీన్ని మనం సిపిఐ కానీ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా మనం ఈ ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేస్తూ జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ వస్తువులు సేవల యొక్క ధరల స్థాయిలో పెరుగుదలని ఒక పర్టికులర్ పీరియడ్లో మనం ఇన్ఫ్లేషన్గా చెప్తాం. అయితే ఈ 2 రకాల ఇన్ఫ్లేషన్లు మేజర్గా ఉంటుంది. ఒకటి హెడ్లైన్ ఇన్ఫ్లేషను, రెండోది కోర్ ఇన్ఫ్లేషను. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే అన్ని వస్తు సేవల యొక్క ధరల స్థాయిలో పెరుగుదలని మనం హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటారు. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే అండి, రెండింటిని పక్కకు తీసేస్తామండి. ఆ రెండు ఏంటంటే, ఒకటి ఫుడ్ ఐటమ్స్, రెండోది ఎనర్జీ. ఎందుకు ఈ రెండింటిని తీసేస్తామంటే, ఫుడ్ ఐటమ్స్ ఎప్పుడూ కూడా ధరల స్థాయిలు హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తాయండి. సో అంటే ఫుడ్ ఐటమ్స్లో మార్పులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు? సపోజ్ మాన్సూన్ ఎక్కువ వచ్చిందనుకోండి, వెజిటేబుల్స్ మంచిగా పండుతాయి. అసలు వర్షాలు లేవనుకోండి, వెజిటేబుల్స్ పండలేదు, అప్పుడు రేట్లు ఎక్కువ పెరుగుతాయి. సో మంచిగా పంటలు పండినాయి అనుకోండి, వర్షాలు ఉన్నాయనుకోండి, వెజిటేబుల్స్ మిగతా పంటలు బాగా పండుతాయి, మనకి పర్ఫెక్ట్ రేటుకి వస్తాయి. ఎక్కువ సప్లై వచ్చిందనుకోండి, వాటి ప్రైస్ అనేది మామూలుగా ఉంటుంది. సప్లై కనుక తగ్గిందనుకోండి, డిమాండ్ పెరిగి ప్రైస్ పెరుగుతుంది. సో అలాంటప్పుడు ఫుడ్ అండ్ బేవరేజెస్ యొక్క ప్రైసెస్ కాన్స్టెంట్గా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఎనర్జీ ప్రైసెస్ కూడా మనకి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. ఎందుకండి? సపోజ్ కోల్ మనం సరిగా జనరేట్ చేయలేకపోయాం. ఇప్పుడు చూడండి, వర్షాలు బాగా కురుస్తున్నాయి. కొత్తగూడెం కానీ, లేదా సత్తుపల్లి కానీ, లేదా సింగరేణి కాలరీస్ మొత్తం కూడా కోల్ ప్రొడక్షన్కి ఇబ్బందులు కలిగినాయి అనుకోండి, అప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్స్కి వెళ్ళే కోల్ తగ్గిందనుకోండి, ఆటోమేటిక్గా షార్టేజ్ వస్తుంది, డిమాండ్ పెరుగుతుంది, సప్లై తగ్గుతుంది, ప్రైస్ పెరుగుతుంది. సో ఇంక్రీజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అలాంటివి వస్తాయి. దాంతోపాటు పెట్రోలు, డీజిల్ ప్రైస్ కూడా పెరుగుతాయి. ఎప్పుడు పెరుగుతాయి? సపోజ్ ఇందాక మనం చూసాం, సప్లై చైన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, అంటే ఉక్రెయిన్ వార్ కానీ, గల్ఫ్లో జరిగేటువంటి జియో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల కానీ, ఆ జియో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఎనర్జీ సెక్యూరిటీ మీద పడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మనకి సప్లై చైన్ ప్రాబ్లమ్స్ వస్తే ఆటోమేటిక్గా మనం ఇంపోర్ట్స్ మీద ప్రాబ్లం పడుతుంది. సో పెట్రోలియం ఇంపోర్ట్స్ మీద ప్రాబ్లం పడితే వాటి ప్రైసెస్ పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అలా ఈ ఎనర్జీ అండ్ ఫుడ్ ఏవైతే గూడ్స్ ఉన్నాయో ఇవి ఎక్కువగా ఫ్లక్చుయేట్ అవుతుంటాయి. అందుకనే వీటిని పక్కన పెట్టి కనుక మనం ఇన్ఫ్లేషన్ని కనుక చూడగలిగితే దాన్ని కోర్ ఇన్ఫ్లేషన్ అంటారు. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే రెండింటిని పక్కకు తప్పిస్తాం, ఫుడ్ అండ్ ఎనర్జీ. ఎందుకు పక్క తప్పిస్తున్నామంటే, కోర్ ఇన్ఫ్లేషన్లో ఫ్లక్చుయేషన్స్ తక్కువగా ఉంటాయి. సో కానీ ఫుడ్ అండ్ ఎనర్జీ కలిపితే ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అన్నిటిని కలిపి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అని, ఫుడ్ అండ్ ఎనర్జీని తీసేసి కనుక మనం ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేస్తే కోర్ ఇన్ఫ్లేషన్గా చెప్తారనమాట. అది కోర్ ఇన్ఫ్లేషన్కి, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్. సో రిటైల్ ఇన్ఫ్లేషన్. సో రిటైల్ అంటే హోల్సేల్ అండ్ రిటైల్ మనకు చెప్పేది ఏంటండి? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే రిటైల్ ఇన్ఫ్లేషన్ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏం చెప్తుందండి? కన్జ్యూమర్ కొనే దగ్గర ఆ వస్తువు ధరల స్థాయిలో కనుక పెరుగుదల మనం గమనిస్తే దాన్ని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇంక్రీజ్ అయిందంటాం. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇంక్రీజ్ అయిందంటే ఏంటంటే, ఈ పెన్ను నేను కొనేటప్పుడు ఈ పెన్ను ధర బాగా పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు రిటైల్ ఇన్ఫ్లేషన్. రిటైల్ అంటే సింపుల్గా మనం తెలుసు కదా, గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. ప్రొడ్యూస్ అయిన తర్వాత ఈ వస్తువులు ఎక్కడికి వెళ్తాయండి? హోల్సేల్ మార్కెట్కి వెళ్తాయి. ఈ హోల్సేల్ మార్కెట్ నుంచి ఎక్కడికి వెళ్తాయి? రిటైల్ మార్కెట్కి వెళ్తాయి. రిటైల్ మార్కెట్ నుంచి మనం కన్జ్యూమర్ కొంటాడు. అవునండి? సపోజ్ చూడండి, ఈ గూడ్ అంటే ఈ పెన్ అనేది తయారు చేసినప్పుడు బల్క్లో ఈ హోల్సేల్ వాళ్ళు బల్క్లో ఈ పెన్నులను కొంటారు. 1,00,000 పెన్నులు కొన్నారు. అప్పుడు ఇతనికి ఎంత ప్రైస్ వచ్చింది అనేది ఏం చెప్తుందండి? హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ చెప్తుంది, హోల్సేల్ ధరలో. అవునా అండి? సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ చెప్తుంది. వినియోగదారుల ధరల సూచిక కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఎప్పుడు చూస్తుంది? సపోజ్ చూడండి, సో ఈ హోల్సేల్ వాళ్ళు సో గూడ్స్ అండ్ సర్వీసెస్ వచ్చిన తర్వాత హోల్సేల్లో ఈ వీళ్ళు కొంటారు. అంటే సపోజ్ మీకు సింపుల్గా అర్థం కావాలంటే, ఈ పెన్నుని అమ్మిన ఆయన ఒక అతను ఉంటాడండి, మనకి చిన్న షాప్లో ఈ పెన్ను కొంటాం. ఆ చిన్న షాప్ ఆయన హోల్సేల్ మార్కెట్ నుంచి తెచ్చుకుంటాడు. ఆ హోల్సేల్ మార్కెట్ నుంచి మనం పెన్ను కొన్న చిన్న షాప్ కాడికి వెళ్ళాం కదా, ఆ చిన్న షాప్ ఆయనకి ఆ హోల్సేల్ మార్కెట్ ఆయన తక్కువ ధరకి ఈ పెన్నుని 5 రూపాయలకి అమ్ముతారండి. అదే ఆయనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఆ చిన్న షాప్ ఆయన మనకు అమ్ముతారు కదా 10 రూపాయలకి, ఇది కన్జ్యూమర్ అప్పుడు ప్రైస్ ఎంత, అది తెలిపేది ఏంటి? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. అర్థమైందండి? సో మనకి పోయి షాప్ దగ్గర కొన్నప్పుడు ఆ షాప్ అతనికి మనకి మధ్యలో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఆ షాప్ అతను హోల్సేల్గా తెచ్చుకున్నట్టు తక్కువ ధరకి, అది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. సో మనం ఇప్పుడు రిటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే, రిటైల్ మార్కెట్ అంటే మనం
చిన్న షాప్ దగ్గర పోయి కొనుక్కునేది. అది రిటైల్ మార్కెట్. సో రిటైల్ ఇన్ఫ్లేషన్ చూస్తే 2023-24లో 5.4% ఉందండి. రిటైల్ ఇన్ఫ్లేషన్ 5.4% ఉంది. సో అయితే ఈ రిటైల్ ఇన్ఫ్లేషన్ని మనం గమనిస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే 2024-25 వచ్చేసరికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మెన్షన్ చేశారు ఈ సర్వేలో. రిటైల్ ఇన్ఫ్లేషన్ ప్రజెంట్ 2023-24 ఎంత ఉందండి? ఇది 5.4 ఉంది. వచ్చే సంవత్సరం అంటే ప్రజెంట్ 2024-25కి వచ్చేసరికి ఇది తగ్గుతుంది, 4.5% అంటున్నారు. యాక్చువల్గా ఇన్ఫ్లేషన్ ఎంత ఉండాలి అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టార్గెట్ ఏంటండి? ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ ఎంత ఉండాలి అంటే 4 ± 2%లో అడ్జస్ట్ చేయాలండి. మానిటరీ పాలసీ కమిటీ కూడా ఇదే చెప్తుంది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష ప్రతి 2 నెలలకు ఒకసారి ఇన్ఫ్లేషన్ గురించే కదండి మనకి మానిటరీ పాలసీ పనిచేసేది, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికే కదా ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనేది. అంటే 4 ± 2% అంటే 4 + 2 6 2 to 6% మధ్యలో ఇన్ఫ్లేషన్ ఉండాలండి. అప్పుడు మనకి రీజనబుల్గా ఉన్నట్టు అనమాట. అయితే ఇప్పుడు కూడా విత్ ఇన్ ది లిమిట్లోనే ఉంది, కానీ ఇంకా తగ్గుతుంది. తగ్గితే ఇంకా మంచిది. ఇన్ఫ్లేషన్ తగ్గింది అంటే ఆటోమేటిక్గా డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో 2024-25కి వచ్చేసరికి ఇది ఎంత ఉంటుందని చెప్తుంది? 4.5%. ఫుడ్ ఇన్ఫ్లేషన్, మనం ఫుడ్ని ఎనర్జీని ఎక్స్క్లూడ్ చేశాం కదా, ఓన్లీ ఫుడ్ ఇన్ఫ్లేషన్ కనుక మనం చూస్తే అంటే ఆహార పదార్థాల ధరల గురించి మాట్లాడినట్టయితే 2022-23లో ఆహార పదార్థాల ధరలు 6.6% ఆఫ్ జీడిపి ఉందండి. సో 2022-23లో 6.6% ఉంది. 2023-24 వచ్చేసరికి అది పెరిగిందండి. ఇది ఒక ఇంపార్టెంట్ అనమాట. ఇట్లా నేను ఇండికేషన్ ఇచ్చానంటే పెరిగిందని అర్థం అండి, కిందకి ఆరో మార్క్ ఇచ్చానంటే తగ్గిందని అర్థం, అది గుర్తుపెట్టుకోండి. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ చూస్తే ఇంక్రీజ్ అయింది. 2022-23తో పోలిస్తే 23-24కి ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయింది. ఆ కారణాలు ఏంటో కూడా చూద్దాం. అయితే ఇది చూడండి, సో ఆర్బీఐ లిమిట్ని దాటిపోయింది. యాక్చువల్గా ఇక్కడ కూడా 2023 అంటే ఆహార పదార్థాల ధరలు బాగా పెరుగుతున్నాయి అని అర్థం అండి. 2022-23లో పెరిగినాయి, 23-24 వచ్చేసరికి కూడా దానికన్నా పెరిగినాయి. కారణాలు ఏంటి అంటే ఆహార పదార్థాల ధరలు పెరగడానికి గల కారణాలు ఏంటి అంటే గ్లోబల్ జియోపొలిటికల్ పరంగా చూస్తే, ముఖ్యంగా డొమెస్టిక్ పరంగా చూస్తే వెదర్ కండిషన్స్ అండి. అంటే మాన్సూన్ సరిగా రాకపోవటం, సో క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ ఇవన్నీ కూడా చూపించటం. సో ఇవి డొమెస్టిక్. ఇంటర్నేషనల్ పరంగా చూస్తే ఉక్రెయిన్ వారు, సో వీటి వల్ల ఫుడ్ షార్టేజెస్ రావటం, డిమాండ్ పెరగటం, సప్లై చైన్లో ప్రాబ్లమ్స్ రావటం, సో ఆటోమేటిక్గా వాటి ప్రైసెస్ ఇంక్రీజ్ కావటం జరిగిందనమాట. నెక్స్ట్ కోర్ ఇన్ఫ్లేషన్ మనం మాట్లాడాం కదా. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటండి? ఎనర్జీ అండ్ ఫుడ్ ఈ రెండింటిని పక్కన పెడితే మిగతా వాటికి సంబంధించినటువంటి ఎలా ఉంది అని చూస్తే 2023-24లో మోడరేట్గా ఉంది. అంటే ఎందుకండి? ఫుడ్ అండ్ ఎనర్జీ ఇన్ఫ్లేషనే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ రెండింటిని నాకు పక్కన పెడితే ఇన్ఫ్లేషన్ అనేది మోడరేట్గా ఉంది. అంటే మోడరేట్గా ఉందంటే 4 ± 2% రేంజ్లోనే ఉంది అని అర్థం అనమాట. సో ఎనీవే అండి. నెక్స్ట్ అయితే ఫ్యూచర్లో ఇండియాలో ఈ ఇన్ఫ్లేషన్ పెరగకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? లాంగ్ టర్మ్ మెజర్స్ ఏంటి? దూరదృష్టి చర్యలు ఎలాంటివి తీసుకోవాలి ఇన్ఫ్లేషన్ పెరగకుండా? అంటే ఎక్కువగా మనం అదర్ కంట్రీస్ మీద కొన్నిటి మీద డిపెండ్ అవుతున్నామండి. ముఖ్యంగా వెజిటేబుల్ ఆయిల్స్, పామ్ ఆయిల్ లాంటివి, సన్ఫ్లవర్ లాంటి ఆయిల్స్ మనం అత్యధికంగా ఇంపోర్ట్ చేసుకుంటాం. అందుకని ఇప్పుడు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి పామ్ ఆయిల్ కానీ వెజిటేబుల్ ఆయిల్స్ కానీ ఇండియాలోనే పండించడానికి ఎక్కువగా చర్యలు తీసుకుంటున్నారు. అవి ఇంకా పెరగాల్సిన అవసరం ఉందండి. దాంతోపాటుగా పల్సెస్ను కూడా మనం అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఎక్కువగా. అంటే పల్సెస్, పప్పు దినుసులు, సో అంటే కందిపప్పు, పెసరపప్పు, మూంగ్ దాల్ కానీ, తర్వాత రెడ్ దాల్ కానీ, సో ఇవన్నీ కూడా మనం అదర్ కంట్రీస్ నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వాటి యొక్క కల్టివేషన్ ఇంక్రీజ్ చేయాలి. అంటే పప్పు దినుసుల యొక్క సాగుని పెంచాల్సిన అవసరం ఉందండి. అప్పుడు ఆటోమేటిక్గా వీటి యొక్క ఇంపోర్ట్స్ తగ్గితే, మన ఇండియాలోనే కనుక వీటిని ఎక్కువగా పట్టించుకుంటే ఆటోమేటిక్గా వీటి యొక్క ధరలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. మన ఇండియాలో పండించుకుంటే ధర తక్కువగా ఉంటుందండి, కానీ అదర్ కంట్రీస్ నుంచి మనం కనుక ఇంపోర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇంపోర్ట్ డ్యూటీ అని, దాంతోపాటు అదర్ కంట్రీస్లో పండించాం కాబట్టి వాటి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అని, అవి ఎక్కువ కాస్ట్ని పెంచుతాయండి. నెక్స్ట్ మోడర్న్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఫర్ వెజిటేబుల్స్. మనకి ఇండియాలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే అండి, వెజిటేబుల్స్ని పండిస్తున్నాం కానీ వాటిని స్టోరేజ్ చేసే ఫెసిలిటీ లేక అది లాంగ్ టర్మ్లో మనం అంటే ఎక్కువగా లాంగ్ డిస్టెన్సెస్కి ట్రావెల్ చేయాల్సి ఉన్నప్పుడు అవి కుళ్ళిపోతూ ఉంటాయండి. సో అవి పనికి రాకుండా పోతూ ఉన్నాయి. సపోజ్ మన ఆంధ్రప్రదేశ్లో పండించామండి, తెలంగాణలో పండించామండి, బాగా టమాటోస్ పండించిన తర్వాత వాటికి ఇక్కడ ధర లేదు, ఎక్కడో ఢిల్లీలో ధర ఎక్కువగా ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి పంపించాలంటే వేర్ హౌస్ ఫెసిలిటీస్ ఉండాలి, కూలింగ్ సిస్టమ్ ఉండాలి,
సో ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మోడర్న్ ఫెసిలిటీస్ ఉండాలి, ట్రాన్స్పోర్టేషన్కి కానీ స్టోర్ చేయడానికి కానీ. ఈ మోడర్న్ ఫెసిలిటీస్ లేవు. ఈవెన్ అదర్ కంట్రీస్లో అయితే టొమాటోస్ పండిని అనుకోండి, ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, 10 కేజీలు అవసరం, 20 కేజీలు పండిని, ఇంకో 10 కేజీలు ఎక్స్ట్రా ఉన్నాయి కదా, వాటిని సాస్ చేస్తారు, టమాటో సాస్ చేసి అమ్మేస్తారు, ఇంకో ప్రాఫిట్. సో ఇలాంటి మోడర్న్ ఫెసిలిటీస్ లేవండి. ఇలాంటి వాటిని మనం పెంచుకోవాలి. ముఖ్యంగా స్టోరేజ్ ఫెసిలిటీస్ వెజిటేబుల్స్కు ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పండితే వెజిటేబుల్స్ అనేది షార్ట్ కన్జ్యూమబుల్ గూడ్ కాబట్టి త్వరలోనే మనం వాటిని కన్జ్యూమ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వాటిని స్టోరేజ్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. కూరగాయల యొక్క నిల్వల సామర్థ్యాన్ని పెంచుకోవాలండి. నెక్స్ట్, మానిటరింగ్ ప్రైసెస్ ఫ్రమ్ ఫార్మ్ గేట్ టు కన్జ్యూమర్. అంటే దాని అర్థం ఏంటంటే ఫార్మ్ గేట్లో ప్రైసెస్ని మానిటర్ చేయాలండి. రైతు పండించినప్పుడు రైతుకు మంచి ధర దక్కాలి. రైతు పండించినప్పుడు రైతుకు మంచి ధర దక్కడంతో పాటుగా అతను ఎవరైతే ఎండ్ కన్జ్యూమర్కి వెళ్ళేటప్పుడు కన్జ్యూమర్ని దోచుకోకుండా కూడా ఉండాలి. పేదలకు తక్కువగా రావాలి పండిన పంట, అలా అని రైతు నష్టపోకుండా ఉండాలి. ఇలా మానిటర్ చేసుకోవాలి. ప్రైసెస్ని మానిటరింగ్ చేసే మెకానిజం కూడా రావాలన్నమాట. సో ఇది ఇన్ఫ్లేషన్ గురించి అండి. సో ఆల్రెడీ మనం హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అండ్ కోర్ ఇన్ఫ్లేషన్ గురించి కూడా చూసాం. సింపుల్గా హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే మొత్తం వస్తు సేవల యొక్క ధరల స్థాయిలో పెరుగుదలని మనం హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే. ఎనర్జీ, ఫుడ్ని కనుక తీసేస్తే, ఆహార పదార్థాలని మరియు సో ఎనర్జీ, విద్యుత్ని లేదా ఇలాంటి ఎనర్జీ, ఫ్యూయల్ అండ్ లైట్ని కనుక మనం తీసేస్తే దాన్ని కోర్ ఇన్ఫ్లేషన్ అని చెప్తారు. ఇది హెడ్లైన్ ఇన్ఫ్లేషన్కి కోర్ ఇన్ఫ్లేషన్కి డిఫరెన్సెస్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ చూస్తే కరెంట్ అకౌంట్ డెఫిసిట్, కరెంటు ఖాతా లోటు. ఎప్పుడు కరెంటు ఖాతా లోటు వస్తుందండి? సింపుల్గా చెప్పాలంటే మనకి కరెంటు ఖాతా లోటు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్. సింపుల్ లేమ్యాన్ టర్మ్స్లో చెప్పాలంటే ఏంటంటే అండి, ఎక్స్పోర్ట్స్ లెస్ దెన్ ఇంపోర్ట్స్ ఆర్ ఇంపోర్ట్స్ గ్రేటర్ దాన్ ఎక్స్పోర్ట్స్. మనం ఎగుమతులు తక్కువగా ఉన్నాయి, దిగుమతి చేసుకునేది ఎక్కువగా ఉందనుకోండి, ఆ కంట్రీతో మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వస్తుందండి. ఎగ్జాంపుల్ చూస్తే మనం సౌదీ అరేబియా నుంచి ఎక్కువగా పెట్రోలియంని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకోండి. మనకి సౌదీ అరేబియాకి మనం చేసేవి ఎక్స్పోర్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి, కానీ మనం ఇంపోర్ట్ చేసుకునే క్రూడ్ ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు సౌదీ అరేబియాతో మనకి డెఫిసిట్ ఉంటుంది. ఇలా అన్ని కంట్రీసు ఇండియాతో ఉన్నటువంటి రిలేషన్ కనుక మనం గమనించినట్లయితే ఓవరాల్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంపోర్ట్స్ అనేది, ముఖ్యంగా గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ కన్నా కూడా గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంపోర్ట్స్లో కనుక మనకి తక్కువగా గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉండి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉంటే మనకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే చూడండి, సో ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పరంగా చూస్తే గూడ్స్ అండ్ సర్వీసెస్ అనే 2 టర్మ్స్ ఉంటాయి. మనం వస్తువుల పరంగా చూస్తే పెట్రోలియం లాంటివి మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం మనం ఎక్స్పోర్ట్ చేసే కన్నా కూడా, అంటే గూడ్స్ పరంగా మనం నెగిటివ్లోనే ఉంటాం. సర్వీసెస్ పరంగా చూస్తే సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ అనేది ఎక్కువ కంపేర్డ్ టు సర్వీసెస్ యొక్క ఇంపోర్ట్స్. సో సర్వీస్ ఎక్స్పోర్ట్స్ పరంగా పాజిటివ్లో ఉంటాం, కానీ ఈ సర్వీసెస్ని ఈ పెట్రోలియం ప్రోడక్ట్ అనే గూడ్స్ ఓవర్కమ్ చేస్తాయి. అంటే ఎక్కువ మొత్తంలో మనం పెట్రోలియంని దిగుమతి చేసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా సర్వీస్లో పాజిటివ్ అయినా కానీ ఓవరాల్గా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్లో మనం నెగిటివ్లోనే ఉంటాం. సో మొత్తం ఓవరాల్గా నెగిటివ్లోనే ఉంటాం. దీనికి ఇంకొక టర్మ్ కూడా ఉందండి, రెమిటెన్సెస్. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ గురించి ఒక క్లియర్గా చూద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సపోజ్ చూడండి, కరెంట్ అకౌంట్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? కరెంట్ అకౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎం. ఎక్స్ అంటే ఏంటంటే అండి ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులు, ఎం అంటే ఏంటంటే దిగుమతులు ఇంపోర్ట్స్. ఎం అంటే దిగుమతులు. దాంతోపాటు ఇది నెట్ ఇన్కమ్. నెట్ ఇన్కమ్ చూడండి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు ట్రేడ్ డెఫిసిట్, అంటే ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఎక్స్ మైనస్ ఎం. తర్వాత నెట్ ఇన్కమ్ ఎన్వై అండ్ నెట్ ట్రాన్స్ఫర్స్ అంటే ఎన్సిటి. ఓకే చూడండి, సో దీన్ని ట్రేడ్ డెఫిసిట్ అంటారు. ట్రేడ్ డెఫిసిట్ అంటే వాణిజ్య లోటు. వాణిజ్య లోటు ఎప్పుడు వస్తుందండి? వాణిజ్య లోటు ఎప్పుడు వస్తుంది? మన ఎక్స్పోర్ట్స్ అనేవి
ఇంపోర్ట్స్ కన్నా కూడా తక్కువగా ఉన్నప్పుడు మనకి వాణిజ్య లోటు వస్తుంది. అంటే మనం ఎగుమతి చేసేది తక్కువ, దిగుమతి చేసుకునేది ఎక్కువ. ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడ్ డెఫిసిట్ ఎప్పుడూ ఉంటుంది. వస్తు సేవల యొక్క ఎగుమతుల కన్నా కూడా దిగుమతులే ఎక్కువ. సో తర్వాత నెట్ ఇన్కమ్. నెట్ ఇన్కమ్ అంటే ఏంటంటే అండి, మన కంపెనీలు అదర్ కంట్రీస్లో ఉంటాయి, అవి సంపాదించి మనకు పంపిస్తాయి. అదర్ కంట్రీసు మన దగ్గర ఉంటాయి, మన దగ్గర సంపాదించి వాళ్ళకు పంపిస్తాయి. సపోజ్ చూడండి, సపోజ్ టాటా గ్రూప్ అనేది యూరోప్లో ఉందని, ఆఫ్రికాలో ఉందనుకోండి. ఎయిర్టెల్ కూడా ఆఫ్రికాలో ఉందనుకోండి. అక్కడ సంపాదించి మనకు పంపిస్తాయి. ఓకే, 10 రూపాయలు పంపించినాయి అవునండి. దాని తర్వాత మన దగ్గర కోకోకోలా ఉంది, ఇది మన కంపెనీ కాదు, ఇది సంపాదించి ఒక 20 రూపాయలు అవతల కంట్రీకి పంపిస్తుంది. మనమే నెగిటివ్లో ఉన్నాం కదండి. సింపుల్గా ఎందుకు చెప్తున్నానంటే, నేను అదర్ కంట్రీస్ కంపెనీస్ మన ఇండియాలో ఉన్నాయి ఎక్కువ, మన కంపెనీస్ అదర్ కంట్రీలో ఉన్నాయి తక్కువ. అంటే మన కంపెనీస్ అవుట్ ఆఫ్ ఉండి మనకు పంపించేది తక్కువ, కానీ అదర్ కంట్రీస్ ఇక్కడ ఉండి వాళ్ళకు పంపించేది ఎక్కువ. అంటే ఆటోమేటిక్గా దీంట్లో నెగిటివ్ ఉంటాం అవునండి. సో అంటే నెట్ ఇన్కంలో మనం నెగిటివ్ ఉంటాం. ట్రేడ్ డెఫిసిట్, వాణిజ్య లోటులో కూడా నెగిటివ్ ఉంటాం. ఎందుకు? అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కువ, కానీ ఆ కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేసేది తక్కువ. ఇది కూడా నెగిటివ్లో ఉంటాం. దీంట్లో స్పెసిఫిక్గా ట్రేడ్ డెఫిసిట్లో గూడ్స్లోనేమో నెగిటివ్లో ఉంటాం, సర్వీస్లోనేమో పాజిటివ్లో ఉంటాం, ఓవరాల్గా నెగిటివ్లో ఉంటాం. ఓకేనండి. నెట్ ట్రాన్స్ఫర్స్ అంటే రెమిటెన్సెస్ కానీ, గిఫ్ట్స్ కానీ, డొనేషన్స్ కానీ, ఇవి సింపుల్గా చెప్పాలంటే మన ప్రజలు అదర్ కంట్రీస్లో ఉండి సంపాదించి మన ఇండియాకు పంపించేది ఇన్వార్డ్ రెమిటెన్సెస్. మన దగ్గర అదర్ కంట్రీస్ పీపుల్ ఉండి వాళ్ళు ఇక్కడ సంపాదించి పంపించేది అవుట్వార్డ్ రెమిటెన్సెస్. యాక్చువల్గా ఈ విషయంలో మనం పాజిటివ్లో ఉంటాం నెట్ ట్రాన్స్ఫర్స్లో. ఎందుకండి? అదర్ కంట్రీస్ నుంచి అదర్ కంట్రీస్లో మన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అక్కడ సంపాదించి మనకు పంపించే రెమిటెన్సెస్ ఎక్కువ, పాజిటివ్. కానీ మన కంట్రీలో అదర్ కంట్రీ పీపుల్ ఉండి ఇక్కడ సంపాదించుకొని వాళ్ళ కంట్రీకి పంపించేది తక్కువ, అందుకని నెగిటివ్లో. అంటే ఈ నెట్ ట్రాన్స్ఫర్లో మనం పాజిటివ్లో ఉంటాం, ఎందుకంటే ఇన్వార్డ్ రెమిటెన్సెస్ ఈజ్ గ్రేటర్ దాన్ ది అవుట్వార్డ్ రెమిటెన్సెస్. ఓకేనండి. సో ట్రేడ్ డెఫిసిట్లో నెగిటివ్లో ఉంటాం, నెట్ ఇన్కమ్లో నెగిటివ్లో ఉంటాం, నెట్ ట్రాన్స్ఫర్లో మాత్రం పాజిటివ్లో ఉంటాం. ఓవరాల్గా మేజర్గా రెండిట్లో నెగిటివ్ ఉన్నాం కాబట్టి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎప్పుడూ కూడా మనం నెగిటివ్లోనే ఉంటామండి. చాలా వరకు సర్ప్లస్ వస్తే మంచిదే, నెగిటివ్లో కొంతగా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సో ఇది కరెంట్ అకౌంట్ డెఫిసిట్, కరెంట్ ఖాతా లోటు. ఓకే అండి. కరెంటు ఖాతా లోటుని కనుక మనం చూసినట్లయితే 2023-24లో కరెంటు ఖాతా లోటు ఎంత ఉందంటే అండి, $23.2 బిలియన్ ఉందండి. అది 0.7% ఆఫ్ ది జీడిపి. అది 0.7% ఆఫ్ ది జీడిపి. అది 2022-23లో ఎంత ఉందంటే $67 బిలియన్ ఉందండి. అదెంతంటే 2% ఆఫ్ జీడిపి. గుడ్ ఇండికేటర్ ఏంటంటే కంపేర్ టు 2022-23, 23-24 వచ్చేసరికి కరెంట్ ఖాతా లోటు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది తగ్గింది. మోస్ట్ ఇంపార్టెంట్, 2% ఆఫ్ జీడిపి నుంచి 0.7% ఆఫ్ జీడిపికి తగ్గింది 2023-24కి. కారణాలు ఏంటో చూద్దాం. అయితే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే, సో మన ఇంపోర్ట్స్ అనేవి తగ్గినవి, ఎక్స్పోర్ట్స్ అనేవి కొద్దిగా పెరిగినాయి అని చెప్పుకోవచ్చు 2022-23తో పోలిస్తే 23-24కి. రెమిటెన్సెస్ ఎప్పుడు కూడా మనం పాజిటివ్లోనే ఉంటాం, అది వేరే విషయం. నెక్స్ట్, తగ్గటానికి గల కారణాలు ఏంటి అంటే, కరెంటు ఖాతాలో లోటు తగ్గింది, ఇది ఒక పాజిటివ్ ఇండికేటర్ అండి. 2022-23తో పోలిస్తే 23-24లో పాజిటివ్ ఇండికేటర్ తగ్గింది, కరెంటు ఖాతా లోటు తగ్గింది. సో మన యొక్క నెగిటివిటీ తగ్గిందని అర్థం. కరెంటు ఖాతా లోటు తగ్గడానికి గల కారణం ఏంటంటే, మర్కెంటైజ్డ్ ట్రేడ్ డెఫిసిట్ అనేది తగ్గిందండి. అంటే వస్తువుల యొక్క ఎగుమతులు దిగుమతులు, అంటే మన యొక్క దిగుమతి కూడా తగ్గింది, కంపేర్ టు ఎగుమతులు కూడా ఇంక్రీజ్ అయినాయి. సో ఇది ఒక పాజిటివ్ ఇండికేటర్. దాంతోపాటు నెట్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అయినాయండి. అంటే మనం తెలుసండి, సర్వీసెస్ని ముఖ్యంగా ఐటీ సర్వీసెస్లో ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అయినాయండి. రీసెంట్ డేస్లో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అనేది ఇంక్రీజ్ అయినాయి.
2023-24లో సాఫ్ట్వేర్ పరిశ్రమ బాగా పెర్ఫామ్ చేయడంలో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అయినాయి. దాంతోపాటు ట్రావెల్, బిజినెస్ సర్వీసెస్ కూడా ఇంక్రీజ్ అయినాయి. దాంతో ఓవరాల్గా సర్వీసెస్ని అదర్ కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో గ్రోత్ చూపించాం. నికర సేవల ఎగుమతి పెరిగిందండి, అందుకని పెరిగింది. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ దాకా చెప్పాం కదా, రెమిటెన్సెస్ ఇంక్రీజ్ అయ్యాయి. అంటే నెట్ రెమిటెన్సెస్ ఇంక్రీజ్ అయ్యాయి. దాని అర్థం ఏంటి? ఇన్వార్డ్ రెమిటెన్సెస్ ఈజ్ గ్రేటర్ దాన్ ది అవుట్వార్డ్ రెమిటెన్సెస్. అంటే మన దేశంలో వేరే దేశస్తులు ఉండి సంపాదించుకొని వాళ్ళ నెల జీతం పంపించే కన్నా కూడా మన దేశస్తులు వేరే దేశాల్లో ఉండి సంపాదించి మనకు పంపించేది ఎక్కువగా ఉంది. అంటే రెమిటెన్సెస్ పెరిగిపోయినాయి. దీనివల్ల మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది, అంటే సింపుల్గా చెప్పాలంటే మూడిట్లో కూడా కొంత పాజిటివ్ చేంజ్ వచ్చిందని అర్థం. అంటే ఎక్కడ ట్రేడ్ డెఫిసిట్ తగ్గింది, నెట్ ఇన్కమ్ పెరిగింది, నెట్ ట్రాన్స్ఫర్స్ పెరిగినాయి. సో ఈ మూడిట్లో కూడా పాజిటివ్ ఇండికేషన్ రావటం వల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది తగ్గిందని చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ లాంగ్ టర్మ్ మెజర్స్ ఏం తీసుకోవచ్చు? మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎల్ఐ స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చిందండి. ఈ పిఎల్ఐ స్కీమ్ ఏంటంటే ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. అంటే దాని అర్థం ఏంటంటే అండి, సపోజ్ ఏ అనే ఒక కంపెనీ ఉందండి, వీళ్ళు పెన్స్ తయారు చేస్తారు. 2022-23లో ఈ ఏ అనే కంపెనీ 100 పెన్నులు తయారు చేస్తుందండి. 2024-25 వచ్చేసరికి ఈ ఏ అనే కంపెనీ ఏం చేస్తుందంటే ఏకంగా 1,00,000 పెన్నులు తయారు చేస్తుందండి. అంటే 100 పెన్నులు తయారు చేసి పర్ఫెక్ట్గా అమ్మి మార్కెట్ని 1,00,000 పెన్నులకి ఇంక్రీజ్ చేసుకుంది ప్రొడక్షన్ని. ఎప్పుడైతే ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయిందో దాని అర్థం ఏంటంటే అండి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అయినాయి అర్థం. ఎక్కువ ఎంప్లాయ్మెంట్, ఫుల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుందని అర్థం. ఆటోమేటిక్గా ఎకానమీ గ్రోత్లో ఉంటుందని అర్థం. అంటే ఏ కంపెనీ అయినా గ్రోత్లోకి వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇంక్రీజ్ అయిందంటే ఎంప్లాయీస్ ఇంక్రీజ్ అవుతారు. ఎంప్లాయీస్ ఇంక్రీజ్ అయ్యారంటే వాళ్ళ శాలరీతో అదర్ గూడ్స్ కూడా కొంటారు. ఆ అదర్ గూడ్స్ మళ్ళీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఇంక్రీజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ అదర్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఇంక్రీజ్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా ఎకానమీ అనేది స్పైరల్ అవుతూ ఉంటుంది. సో రొటేషన్ అవుతూ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంటుంది, జీడిపి గ్రోత్ రేట్ పెరుగుతూ ఉంటుంది. అందుకని ఇలాంటి కంపెనీలకి ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఏమిస్తాం? మీరు 100 పెన్నుల నుంచి ఏకంగా 1,00,000 పెన్నులు ఉత్పత్తి చేసే స్థాయికి వెళ్ళారు కాబట్టి మేమేం చేస్తామంటే మీకు సబ్సిడీస్ ఫామ్లో, అదర్ ఫామ్స్లో మీకు మీ కంపెనీకి ఇన్సెంటివ్స్ని ప్రొవైడ్ చేస్తాం. అది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఈ స్కీమ్ వల్ల ఏమవుతుందండి, ఎక్కువ కంపెనీలు గూడ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వస్తాయి. అప్పుడు అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవటం తగ్గి మన కంట్రీలోనే గూడ్స్ని ప్రొడక్షన్ చేసుకోవటం కనుక పెరిగితే అదర్ కంట్రీస్కి మనమే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అప్పుడు మర్కంటైజ్డ్ డెఫిసిట్ తగ్గుతుంది. గూడ్స్ ఇంపోర్ట్స్ తగ్గి గూడ్స్ ఎక్స్పోర్ట్స్ పెరగటం జరుగుతుంది. ఈవెన్ ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్ అయినా మన దగ్గరే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ముందుకు వస్తారు. సో అందుకని మొబైల్స్ చూస్తే డ్రాస్టిక్ పర్ఫార్మెన్స్ జరిగింది. ఇండియాలో ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది కంపేర్డ్ టు అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే దానికన్నా కూడా. సో ఇవన్నీ కూడా పాజిటివ్ ఇండికేషన్స్ అనమాట. సో మొత్తానికి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ లాంగ్ టర్మ్లో తగ్గించడానికి కూడా గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్తో ముందుకు వచ్చింది అనేది ఇక్కడ చూసాం. నెక్స్ట్ మనం చూస్తే ఫిజికల్ డెఫిసిట్, ద్రవ్యలోటు. మనందరికీ తెలుసు ఫిజికల్ డెఫిసిట్ ఏం డినోట్ చేస్తుందండి? బారోయింగ్స్ని డినోట్ చేస్తుంది, అప్పుల్ని చెప్తుంది. సో అప్పులు ఎంత తెచ్చుకున్నాం, ఫిజికల్ డెఫిసిట్ ఏం డినోట్ చేస్తుందండి? సపోజ్ ఇండియా ఎగ్జాంపుల్ పరంగా చూద్దామండి, మనకి ఎప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. చూడండి ఫిజికల్ డెఫిసిట్ ఏం చెప్తుంది? 100 కోట్లు అప్పు తెచ్చుకుంది ఇండియా. ఈ 100 కోట్లకి 50 కోట్లు ఇంట్రెస్ట్ కట్టింది, మొత్తం 150 కోట్లు అయింది. ఇది ఫిజికల్ డెఫిసిట్ అంటే. ప్రైమరీ డెఫిసిట్ అంటే 100 కోట్లు, ప్రాథమిక లోటు అంటే ఈ 100 కోట్లు. అవునంటే 150 కోట్లు అయింది ఇంట్రెస్ట్తో కలిపి. ఇంట్రెస్ట్ని ప్రైమరీ డెఫిసిట్లో నుంచి మీరు మొత్తం ఫిజికల్ డెఫిసిట్లో నుంచి ఇంట్రెస్ట్ని తీసేస్తే ప్రైమరీ డెఫిసిట్ వస్తుంది. ఓకే, సో మనం అసలు తెచ్చుకున్న అప్పు ప్రైమరీ డెఫిసిట్ కిందకు వస్తుంది, ఇంట్రెస్ట్తో కలిపి ఫిజికల్ డెఫిసిట్ కిందకు వస్తుంది ద్రవ్యలోటు. సో ద్రవ్యలోటు అనేది సింపుల్గా మనం ఎంత అప్పులు తెచ్చుకున్నామో చూపిస్తుంది. ఫిజికల్ డెఫిసిట్ పెరిగింది అంటే అప్పులు భారం పెరుగుతుందని అర్థం, సింపుల్గా చెప్పాలంటే. ఓకే అండి, 2022-23లో ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, ద్రవ్యలోటు ఎంత ఉందంటే
6.4% ఆఫ్ జీడిపి ఉందండి. అది 2023-24కి వచ్చేసరికి ఎంతకి తగ్గింది అంటే 5.6%కి తగ్గింది. అంటే ఫిస్కల్ డెఫిసిట్ 2022-23తో పోలిస్తే ద్రవ్యలోటు అనేది 23-24కి వచ్చేసరికి తగ్గింది. ఇంపార్టెంట్. తగ్గటానికి గల కారణాలు ఏంటి అంటే ఫిస్కల్ డెఫిసిట్ తగ్గటానికి గల కారణాలు ఏంటంటే ఎప్పుడు తగ్గుతుంది? బారోయింగ్స్ తగ్గినాయి. బారోయింగ్స్ ఎప్పుడు తగ్గుతాయి? అప్పులు నేను సంపద పెంచుకున్నప్పుడు. నేను సంపద ఎలా పెంచుకున్నా? భారతదేశం అనే నేను ట్యాక్స్ ద్వారా పెంచుకున్నా. ఏ ట్యాక్స్? ప్రత్యక్ష పన్నులు. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ పెరిగింది, కార్పొరేట్ ట్యాక్స్ పెరిగింది, జిఎస్టీ పెరిగింది. ఈ మూడు పెరగటం వల్ల ఆటోమేటిక్గా భారతదేశం యొక్క సంపద పెరిగింది. రెవెన్యూ అకౌంట్ అనేది ఇంక్రీజ్ అయింది. రెవెన్యూ అకౌంట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే సంపద ఇంక్రీజ్ అయిందో నేను బారోయింగ్ చేసుకునేది తగ్గిద్ది. అంతే కదండి. బడ్జెట్లో ఇన్కము 100 రూపాయలండి, ఖర్చు పెట్టింది 120 రూపాయలు. అవునా? సంపద ఇంకో 10 రూపాయలు పెరిగింది అనుకోండి. సపోజ్ ఇప్పుడు 100 రూపాయలు నా దగ్గర ఉన్నాయి, 120 రూపాయలు ఖర్చు పెడుతున్నా, 20 రూపాయలు డెఫిసిట్ ఉంది. ఈ 20 రూపాయలు నేను అప్పులుగా తెచ్చుకోవాలి. అలా కాకోకుండా సంపద ఇంకో 10 రూపాయలు పెంచుకున్నాను అనుకోండి, 110 రూపాయలు సంపద వచ్చింది, 120 రూపాయలు ఖర్చు పెడుతున్నా. మళ్ళీ ఎంత తగ్గిందండి? నేను అప్పు తెచ్చుకునేది ఎంత తగ్గింది? ఇక్కడ 10 రూపాయలు తగ్గింది కంపేర్ టు ప్రీవియస్ 100 రూపాయలు ఉంటే 120 రూపాయలు ఖర్చు పెట్టా. అంటే నేను 20 రూపాయలు అప్పు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అది సంపద పెంచుకున్నాను. నేను ఇంకో మార్గం ఏంటంటే ఈ సంపదను పెంచుకున్నా, 100 నుంచి 110 చేసుకున్నా, ఖర్చు పెట్టింది 120, అప్పుడు 10 రూపాయలు పెరిగింది కదా ఇక్కడ. అంటే మనం తెచ్చుకోవాల్సిన అప్పు ఎంత? 10 రూపాయలు. అంటే అప్పు ఇంతకుముందు 20 రూపాయలు తెచ్చుకుంటే ఇప్పుడు 10 రూపాయలు తెచ్చుకుంటున్నాం. అవునండి. అంటే అప్పు తగ్గుతుంది ఎప్పుడు? ట్యాక్స్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయినప్పుడు. అందుకని ఫిజికల్ డెఫిసిట్ ఎప్పుడు తగ్గుతుందండి? ఒక రీజన్ ఏంటి? ట్యాక్స్ ఇంక్రీజ్ అయినప్పుడు తగ్గింది. సో చూడండి, ఇది 2023-24లో 5.6% ఎఫ్డి ఉంటుంది అంటున్నారు కదా. అది 2024-25 వచ్చేసరికి 4.5% తగ్గిద్ది అంటున్నారు. ఇంకా 2022-23లో 6.4 ఉంది, అది 2023-24 వచ్చేసరికి 5.6గా మారింది. ఈ జరుగుతున్నటువంటి సంవత్సరం ఇంకా తగ్గుతుంది. ఇది మొత్తం అయిపోయాక ఎంతకి? 4.5%కి. సో ఫిజికల్ డెఫిసిట్ తగ్గుతూ వస్తుంది. 2022-23 నుంచి 23-24 వచ్చేసరికి తగ్గింది, 23-24 నుంచి 24-25 వచ్చేసరికి ఇంకా తగ్గుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలండి. అది ఫిజికల్ డెఫిసిట్ గురించి. నెక్స్ట్ డెట్, రుణాలు. సో రుణాలను మనం గమనిస్తే అండి, సో అప్పులు సింపుల్గా ఇది ఇంటర్నల్ డెట్ ఉంటుంది, ఎక్స్టర్నల్ డెట్ ఉంటుంది. దీన్ని పబ్లిక్ అంటారు. తర్వాత లయబిలిటీస్ ఉంటాయి, అదర్ లయబిలిటీస్ ఉంటాయి, తర్వాత ఎక్స్ట్రా బడ్జెటరీ బారోయింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా పబ్లిక్ డెట్లో కూడా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డెట్ ఉంటుంది. సో ఇవన్నీ చాలా టైప్స్ ఉంటాయి. ముఖ్యంగా మనం సింపుల్గా చూద్దాం. డెట్ అంటే రుణాలు. డెట్ టు జీడిపి రేషియో అనేది స్లైట్గా రీసెంట్గా ఇంక్రీజ్ అయిందండి. అంటే ఏంటి అంటే సంపాదించేదానికన్నా కూడా కొద్దిగా తీసుకున్న అప్పు తిరిగి ఎన్ని సంవత్సరాల్లో కట్టగలగము అనేది డెట్ టు జీడిపి రేషియో చెప్తుందండి. డెట్ టు జీడిపి రేషియో అనేది అంటే డెట్ అంటే రుణం, జీడిపి అంటే సంపాదించేది. ఈ డెట్ టు జీడిపి రేషియో అనేది కనుక హయ్యర్గా ఉందనుకోండి, సంపాదించిన దానికన్నా కూడా తెచ్చుకున్న అప్పులు ఇంక్రీజ్ అయినాయి, అప్పుడు నేను తిరిగి కట్టలేకపోతున్నా, డిఫాల్ట్ అయిపోతా అని అర్థం. డెట్ టు జీడిపి అనేది లోయర్గా ఉందనుకోండి, అప్పుడు తెచ్చుకున్న అప్పుని నేను కట్టగలిగే సామర్థ్యం నాకుందని అర్థం, అది రీపే. మనం లోయర్ రేషియోలోనే ఉండండి, అంత హయ్యర్గా ఏం లేదు, జస్ట్ స్లైట్గా ఇంక్రీజ్ అయింది. కానీ పాకిస్తాన్ చూస్తే డెట్ టు జీడిపి రేషియో అనేది హయ్యర్గా ఉంది. అంటే వాళ్ళు సంపాదించేదానికన్నా కూడా ఖర్చు పెట్టేది చాలా ఎక్కువగా ఉందని అర్థం అనమాట. సపోజ్ ఒక కంట్రీ ఏ అనేది చూస్తే డెట్ 200 రూపాయలు ఉందండి, అప్పు తెచ్చుకుంది 200, కానీ ఆ సంవత్సరం వాళ్ళు సంపాదించింది 100 రూపాయలు. అప్పుడు డెట్ టు జీడిపి రేషియో 200% ఉందని అర్థం అనమాట. ఓకేనండి. సో డెట్ టు జీడిపి రేషియో ఇంక్రీజ్ అయితే ఇబ్బందికరమైన పరిస్థితులు. సో డెట్ టు జీడిపి రేషియో కరెక్ట్గా ఉందంటే దాని అర్థం ఏంటి? తీసుకున్న అప్పును నేను పే చేయగలిగే స్థితిలో ఉన్నానని అర్థం, అంతే అండి. సో అయితే డెట్ టు జీడిపి రేషియో కొద్దిగా స్లైట్గా పెరిగింది ఇండియాకి. దానికి గల కారణాలు ఏంటంటే, సో మనం తీసుకున్న అప్పు యొక్క వడ్డీ రేట్లు పెరగటం, దాంతోపాటు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కొద్దిగా స్లైట్గా ఇంక్రీజ్ అవటం, తర్వాత ఎక్స్టర్నల్ డెట్ అనేది తక్కువ కంపేర్ టు ఇంటర్నల్ డెట్. ఇంటర్నల్ డెట్ మనకి ఎక్కువగా ఉందండి కంపేర్ టు ఎక్స్టర్నల్ డెట్. సో ఇవి ముఖ్యమైన కారణాలుగా చెప్పుకోవచ్చు. డెట్ కొద్దిగా స్లైట్గా డెట్ టు జీడిపి రేషియో స్లైట్గా ఇంక్రీజ్ అవడానికి గల ముఖ్యమైన కారణాల్లో. నెక్స్ట్,
సో ఇక్కడతో ఇవి ఎకనామికల్ ఇండికేటర్స్ అనేవి. సో అనేది ఒక ఎకనామిక్ ఫిజికల్ డెఫిసిట్ ఎలా ఉంది, ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎలా ఉంది, డెట్ ఎలా ఉంది, తర్వాత జీడిపి, రియల్ జీడిపి ఎలా ఉంది అనే కొన్ని ఇండికేటర్స్ని చూసామండి. ఇవి స్టాటిస్టిక్స్, అంటే ఒక ఎకానమీని ఎలా ఉంది, ఎలా ముందుకెళ్తుంది భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనే దాని గురించి ఇవి చెప్పడం జరిగింది. నెక్స్ట్ అగ్రికల్చర్ ఏంటి, ఇండస్ట్రీ ఏంటి, సర్వీస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎకనామిక్ సర్వే కొన్ని కీ ఇండికేటర్స్ గురించి మాట్లాడిందండి. వాటిల్లో జీడిపికి మూలమైనటువంటి అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్ గురించి కంప్లీట్గా మాట్లాడితే వీటిలో ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి మనకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఎకనామిక్ సర్వే అనేది ప్రొవైడ్ చేసింది. వాటిల్లో ముఖ్యమైనది అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, అంటే వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు అని అర్థం. వ్యవసాయము మరియు అనుబంధ రంగాల్లో ముఖ్యమైన ఏంటంటే వ్యవసాయానికి జత చేయబడినటువంటి రంగాలు, లైవ్ స్టాక్ అండ్ ఫిషరీస్, అంటే పశుపోషణ మరియు చేపల పెంపకం అనేది అనుబంధ రంగాల్లో ముఖ్యమైనవి. వ్యవసాయంలో కూడా హార్టికల్చర్ క్రాప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 5 years యొక్క యాన్యువల్ గ్రోత్ రేట్ని కనుక మనం గమనించినట్లయితే లాస్ట్ 5 years అంటే జరిగినటువంటి 5 సంవత్సరాల్లో మనం గమనించినట్లయితే యాన్యువల్ గ్రోత్ రేట్ని చూస్తే 4.2% ఉందండి అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. అంటే లాస్ట్ 5 years నుంచి చూస్తే 100 రూపాయలు అగ్రికల్చర్ 100 రూపాయలను సంపాదిస్తూ ఉంటే దాంట్లో 4.2% ఆఫ్ జీడిపి లాస్ట్ 5 yearsలో అగ్రికల్చర్ నుంచి వస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అండ్ 2023-24లో 1.4% ఉంటే అండి, అది 2022-23లో 4.7% ఉంది. అంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ యొక్క ఇన్కమ్ అనేది 2022-2023తో పోలిస్తే 23-24 వచ్చేసరికి తగ్గింది. దానికి గల కారణం ఏంటంటే పూర్ మాన్సూన్, అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఎల్నినో యాక్టివిటీస్ జరగటం వల్ల వర్షపాతం, ప్రెసిపిటేషన్ పర్సంటేజ్ తగ్గింది. దాంతో ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ కూడా తగ్గింది. ఎందుకంటే ఆహార పదార్థాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది కదా, వర్షం తగ్గితే తగ్గింది. సో అదర్ కంట్రీస్తో పోలిస్తే ఇండియా అనేది యాక్చువల్గా అగ్రికల్చర్ మీద ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయి ఉంది. అయితే ఎక్కువ మంది డిపెండ్ అయ్యింది కూడా అగ్రికల్చరే. అయినప్పటికీ కూడా అదర్ కంట్రీస్తో పోలిస్తే మనం ప్రొడక్షన్ చేయడంలో వెనకబడి ఉన్నామండి. దానికి గల కారణం ఏంటంటే ఫ్రాగ్మెంటెడ్ ల్యాండ్ హోల్డింగ్స్. యుఎస్ఏ తీసుకున్నారనుకోండి, మనకన్నా చాలా అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కువ ఉన్నప్పటికీ, పండించే వాళ్ళు తక్కువ ఉన్నప్పటికీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి 100 ఎకరాలు మినిమం ఉంటుందండి. కానీ మన దగ్గర 1 acre, 1/2 acre, 2 acres, అంటే ఫ్రాగ్మెంటెడ్ ల్యాండ్ హోల్డింగ్స్ అనమాట. అంటే చిన్న చిన్న మొక్కలుగా విభజించబడింది. దాంతో ఉత్పత్తి తగ్గుతుంది. తర్వాత ఫామ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ అండి. సో అందుకనే కదా మనకి రైతు బంధు అని, రైతు భరోసా అని, పిఎం కిసాన్ యోజన అని ఇలాంటి స్కీమ్స్ అగ్రికల్చర్ని ఇంప్రూవ్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్స్ కిందకి తీసుకురావడం జరిగింది. ఇప్పటికి కూడా మనం వ్యవసాయం మీద ఆ అగ్రికల్చర్ ల్యాండ్ మోడర్నైజేషన్కి పెట్టే ఖర్చు చాలా తక్కువ. తర్వాత ఫార్మ్ మెకనైజేషన్ లేదండి. ఫారెన్లో అంతా కూడా ఈవెన్ రోబోటిక్స్ని యూజ్ చేసి స్ప్రే చేయటం, డ్రోన్స్ని యూజ్ చేయటం, ఇలాంటి మోడర్న్ టెక్నిక్స్, మోడర్న్ మెకనైజేషన్ అనేది ఇండియాలో తక్కువగా ఉంటాం. తర్వాత ఇన్పుట్ క్వాలిటీ కూడా తక్కువగా ఉంటాం. సీడ్స్ క్వాలిటీ తక్కువగా కానీ, యూరియా ఫెర్టిలైజర్స్ క్వాలిటీ తక్కువగా ఉంటాం. ఇవన్నీ కూడా కారణంగా చెప్పుకోవచ్చు. అదర్ కంట్రీస్తో పోలిస్తే ఇండియా యొక్క ప్రొడక్షన్ తక్కువగా కావడానికి గల కారణం. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, అగ్రికల్చర్ కన్నా కూడా ఎలైడ్ యాక్టివిటీస్లో, అంటే అనుబంధ రంగాల్లో మన యొక్క సామర్థ్యాన్ని గమనించినట్లయితే ఇంక్రీజ్ అయిందిగా చెప్పుకోవచ్చు అండి. కంపేర్ టు ట్రెడిషనల్ క్రాప్స్, మన ట్రెడిషనల్ క్రాప్స్ ఏంటండి, రైస్, వీట్, ఓకే అండి, cereals, వీటికన్నా కూడా లైఫ్ స్టాక్ అండ్ ఫిషరీస్ యొక్క డెవలప్మెంట్ బాగా చూడొచ్చు మనం. 2014-15తో పోలిస్తే 2022-23 వచ్చేసరికి అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్లో మొత్తం వ్యవసాయ అనుబంధ రంగాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో లైఫ్ స్టాక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడితే, పశుపోషణ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అయిందండి. గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇంక్రీజ్ అయింది. గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏం లేదండి, సపోజ్ అగ్రికల్చర్ మొత్తాన్ని తీసుకుంటే అగ్రికల్చర్లో లైఫ్ స్టాక్ ఉంది, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ మొత్తం తీసుకుంటే, తర్వాత ఫిషరీస్ ఉంది, దాంతోపాటు అగ్రికల్చర్ ఉంది. వీటన్నిటిని ఎట్లా రాస్తాం,
జీవీఏ ఆఫ్ లైవ్ స్టాక్ ప్లస్ జీవీఏ ఆఫ్ ఫిషరీస్ ప్లస్ జీవీఏ ఆఫ్ అగ్రికల్చర్ ఇలా రాస్తే మొత్తం అగ్రికల్చర్ వాల్యూ వస్తుందన్నమాట. అందుకనే జీవీఏ పరంగా చూస్తే గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే విలువ ఎంత జోడించింది, ఎంత ఇంక్రీజ్ అయిందంటే 2014-15తో పోలిస్తే 24.3% ఉండేది పశుపోషణ వరకు అది 30.4%కి ఇంక్రీజ్ అయిందండి. అంటే అగ్రికల్చర్లో పశుపోషణ యొక్క వాటా ఇంక్రీజ్ అయింది 2014-15తో పోలిస్తే 2022-23 వచ్చేసరికి. అదే ఫిషరీస్ చూస్తే అంటే చేపల పెంపకం కూడా ఇంక్రీజ్ అయిందండి. ఆ గ్రాస్ వాల్యూ యాడెడ్ కూడా పర్సంటేజ్ ఆఫ్ జీడిపి పరంగా చూస్తే 4.4% గ్రాస్ వాల్యూ యాడెడ్ ఉండేది 7.3%కి ఇంక్రీజ్ అయింది. అంటే ప్రతి 100 రూపాయల్లో ఫిషరీస్ యొక్క వాటా 4.4 రూపాయల నుంచి 7.3 రూపాయలకి ఇంక్రీజ్ అయింది. అగ్రికల్చర్లో మొత్తం 100 రూపాయలు వస్తూ ఉంటే 2014-15లో 4.4 రూపాయలే చేపల నుంచి వచ్చేది, అది 7.3కి ఇంక్రీజ్ అయింది, 7.3 రూపాయలకి. అదే లైవ్ స్టాక్ పశుపోషణ ప్రతి 100 రూపాయలు అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్కి వస్తూ ఉంటే దాంట్లో 24.3 రూపాయల నుంచి 30.4 రూపాయలకి ఇంక్రీజ్ అయింది 5 సంవత్సరాల్లో, 2027 సంవత్సరాల్లో 2022-23కి. సో అది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందే. అయితే లాంగ్ టర్మ్లో మొత్తాన్ని అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ని ఇంక్రీజ్ చేయాలంటే ఫార్మర్స్ ఇన్కమ్ని ఇంక్రీజ్ చేయాలండి. ముందు రైతుల యొక్క ఆదాయాన్ని పెంచే పద్ధతులను చూడాలి. తర్వాత స్మాల్ ఫార్మర్స్కి ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్స్ని ఇంక్రీజ్ చేయాలి. ఎక్కువగా చిన్న రైతులే, సన్నకారు రైతులే ఇండియాలో ఎక్కువగా, కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఎప్పుడూ రైసు వీట్లే కాకోకుండా వాళ్ళని వెజిటేబుల్స్ పండించేలాగా చూడాలి, ఫ్రూట్స్ అంటే పండ్లు పండించేలాగా చూడాలి, పౌల్ట్రీ అంటే కోళ్ళ పెంపకం కానీ మేకల పెంపకం కానీ ఇలాంటి వాటిని ఇంక్రీజ్ చేయాలి, డైరీ ప్రొడక్ట్స్ ఇంక్రీజ్ చేసుకునేలాగా వాళ్ళు అమ్ముకునేలాగా చూడాలి. అప్పుడే వాళ్ళ ఇన్కమ్ని ఇంక్రీజ్ చేయగలుగుతాం. దాంతోపాటు ఓన్లీ పరిశ్రమల్లోనే కాదండి, అగ్రికల్చర్లో కూడా ఇన్వెస్ట్మెంట్ డ్రివెన్ సపోర్ట్ అవసరం. ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేయాలండి అగ్రికల్చర్లో కూడా, అప్పుడే మనకి ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అండి ఇండస్ట్రీస్ పరిశ్రమల యొక్క గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటండి? సింపుల్, మనం జీడిపి అంటే ఏంటి? ముఖ్యంగా 3 రంగాలని మనం జీడిపి అని పిలుస్తాం. ఒకటి అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్. అగ్రికల్చర్లో ఒక సంవత్సరంలో వచ్చినటువంటి ఉత్పత్తుల మొత్తాన్ని జీవీఏ ఆఫ్ అగ్రికల్చర్ అంటారు, గ్రాస్ వాల్యూ యాడెడ్ ఆఫ్ అగ్రికల్చర్. ఇండస్ట్రీని గ్రాస్ వాల్యూ యాడెడ్ ఆఫ్ ఇండస్ట్రీ ప్రొడక్ట్స్ అంటే దీని నుంచి ఉత్పత్తి అయిన వస్తువులు మొత్తాన్ని మనం కూడితే గ్రాస్ వాల్యూ యాడెడ్ వస్తుంది. సర్వీస్లో చూస్తే ఉత్పత్తి అయినటువంటి సేవల మొత్తం అంటే టోటల్ సర్వీసెస్ గ్రాస్ వాల్యూ యాడెడ్. ఈ 3 గ్రాస్ వాల్యూ యాడెడ్ని యాడ్ చేస్తే మనకు వచ్చేది జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అవునండి. సో అంటే మొత్తానికి జీడిపిలో అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ నుంచి 100 రూపాయలు వస్తూ ఉంటే, అవునండి, అప్పుడు ఒక సర్వీసెస్ నుంచి ఎక్కువగా వస్తాయి అనుకోండి, 50% పైన సర్వీస్ నుంచి వస్తుంది. ఒక 30-40% అంటే ప్రతి 100 రూపాయల్లో 55 రూపాయలు దీని నుంచి, 30 రూపాయలు దీని నుంచి, మిగతాది అగ్రికల్చర్ నుంచి అనుకోండి. అట్లా డివైడ్ చేస్తాం అనమాట. అయితే గ్రాస్ వాల్యూ యాడెడ్ని ఇండస్ట్రీ పరంగా చూస్తే 2023-24లో గ్రాస్ వాల్యూ యాడెడ్ 9.5% ఉందండి. అంటే 2023-24 మనం గమనించినట్లయితే ప్రతి 100 రూపాయలు వస్తూ ఉంటే ప్రతి 100 రూపాయలు ఇండియాకు ఉంటే దాంట్లో 100 రూపాయల్లో 9.5 రూపాయలు మాత్రమే ఇండస్ట్రీ నుంచి వచ్చినాయి అని అర్థం. ఓకేనండి. సో అది 2019-20తో పోలిస్తే 2023-24కి ఇంక్రీజ్ అయింది. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందంటే 24% ఇంక్రీజ్ అయింది. అంటే ఇది 9.5% దీంతో కంపేర్ చేయమాకండి మీరు. 2019-20లో వచ్చే మనీ కన్నా కూడా అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ 2019-20 కన్నా కూడా 2023-24కి వచ్చేసరికి ఎంత పర్సంటేజ్ పెరిగింది? 24%. ఈ ఇయర్స్ మధ్యలో ఎంత పర్సంటేజ్ పెరిగిందో చెప్తున్నాం ఇక్కడ. దీనికి పర్సంటేజ్తో మీరు క్యాలిక్యులేట్ చేయమాకండి. 23-24లో ప్రతి 100 రూపాయలు భారతదేశం సంపాదిస్తున్నట్టు 9.5 రూపాయలు మాత్రం సో ఇండస్ట్రీ నుంచి వస్తుందని అర్థం. ఇంక్రీజ్ అయిన పర్సంటేజ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ అంతా 19-20తో పోలిస్తే 23-24కి 24% ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అవడానికి రీజన్స్ ఏంటంటే అండి, రుణ సదుపాయాన్ని పెంచారు. చూడండి, మనకి ముద్రా యోజన ఉంది,
సో దాని ద్వారా రుణ సదుపాయం పెంచారు. కిషోర్, తరుణ్ ఇలాంటి లోన్స్ ఇవ్వటం, గవర్నమెంట్ ఎక్కువ లోన్లు ఇవ్వటం వల్ల ఎంఎస్ఎంఈ వాళ్ళు ఎక్కువ పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వచ్చారు. సో ఇదొకటి. ఆటోమొబైల్స్, కెమికల్స్, ఫార్మాసిటికల్స్. సో ఇంకా మనం వీటి యొక్క ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించాల్సిన అవసరం ఉంది, వీటి ఇంపార్టెన్స్ని పెంచాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఎకనామిక్ సర్వే అనేది ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడిందండి, ఎలక్ట్రానిక్స్ యొక్క తయారీ రంగం గురించి. ఇది 2021-22లో చూస్తే 4% ఆఫ్ జీడిపిగా ఉందండి. అంటే ప్రతి 100 రూపాయలు సంపాదిస్తుంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎలక్ట్రానిక్ వస్తువులు తయారీ చేయటం వల్ల భారతదేశానికి 4 రూపాయలు వస్తాయని అర్థం. 2016-17తో పోలిస్తే 2021-22లో వచ్చేసరికి దీని మీద ఉన్నటువంటి ఎంప్లాయీస్ 3 రెట్లు పెరిగారండి. 2016-17లో 100 మంది ఈ ఎలక్ట్రానిక్స్ రంగంలో పనిచేస్తుంటే 2021-22 వచ్చేసరికి వాళ్ళు 300 మంది అయ్యారు, 3 రెట్లు పెరిగారండి. తర్వాత అబ్జర్వేషన్స్ మనం గమనిస్తే ఏంటి, ఇంకా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇంకా మనం డిపెండెన్సీలోనే ఉన్నాం. మొత్తం మీద ఇండియా మొత్తం గమనించినట్లయితే, ఇండస్ట్రీ మొత్తాన్ని మనం గమనించినట్లయితే ఇంకా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నాం మనం. లైక్ సపోజ్ మనం ఫార్మసిటికల్లో ఇంత డెవలప్ అయినప్పటికీ కూడా హైదరాబాద్ హబ్గా ఉంది, సో గుజరాత్ హబ్గా ఉంది. ఫార్మాసిటికల్స్ అంటే ట్యాబ్లెట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో, ఇంజెక్షన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో, వాటిలో యూజ్ చేసేటువంటి రా మెడిసిన్స్ ఉంటాయండి, వాటిని యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రీడియంట్స్ అంటారు, ఏపీఐ. సపోజ్ మనకి ఇప్పుడు మనకి ఫీవర్ వచ్చింది, డోలో ట్యాబ్లెట్ వేసుకుంటాం, దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ వాడతారు. ఆ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రీడియంట్స్, వాటితో తయారు చేస్తారు. అంటే మనం ఒక ట్యాబ్లెట్ తయారు చేయాలన్నా ఆ ట్యాబ్లెట్ తయారు చేసేటువంటివి ఇంగ్రీడియంట్స్, రా మెటీరియల్ ఏదైతే ఉందో అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఎస్పెషల్లీ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఈ ఇంపోర్ట్స్ తగ్గాలండి. సో అంటే ఎగ్జాంపుల్ చెప్పాను నేను. సో ఇప్పుడు మనం కోల్ను కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి. ఇండియాలో బొగ్గు తయారు చేస్తున్నాం, కానీ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్కి కోకింగ్ కోల్ అనే అవసరం, హై గ్రేడ్ కోల్ అవసరం. సో దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. క్యాపిటల్ గూడ్స్, మూలధన వస్తువులను కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ పెన్నును తయారు చేస్తున్నాం ఇండియాలో, కానీ ఈ పెన్నును తయారు చేసే మిషన్ని వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అది మూలధన వస్తువు అంటే, అది క్యాపిటల్ గూడ్ అంటే. సో అంటే ఒక వస్తువులను తయారు చేసే వస్తువులను కూడా మనం తయారు చేయగలగాలి. నెక్స్ట్ కెమికల్స్ చెప్పాం కదా, యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రీడియంట్స్ని కూడా మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అసలు ఏం నీడెడ్, స్కిల్ ఫోర్స్ కావాలండి, సరైనటువంటి నైపుణ్య శిక్షణ అవసరం. సో అది అవసరం. తర్వాత ఇండస్ట్రీ అకాడమీ కొలాబరేషన్ కూడా కావాలండి. అంటే ఓన్లీ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ని తయారు చేయగలిగేటువంటి ఎడ్యుకేషన్స్ కావాలి. సో అకాడమిక్ కొలాబరేషన్ కావాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ అండి, సర్వీస్ సెక్టార్లో మనం గమనించినట్లయితే 2023-24లో సర్వీస్ సెక్టార్ కంట్రిబ్యూషన్ చూడండి, హైయెస్ట్ కంపేర్డ్ టు ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్. అంటే ప్రతి 100 రూపాయలు భారతదేశానికి వస్తుంటే జీడిపి పరంగా 55 రూపీస్ సర్వీస్ నుంచే వస్తుందండి, సర్వీస్ సెక్టార్, సేవారంగం నుంచి. సో ఎక్కువగా ఎడ్యుకేషను, హెల్త్, ఫినాన్స్ ఇలాంటి వాటిల్లో యూత్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ అవటం వల్ల సో సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఫ్యూచర్లో మనం ఈ సర్వీస్ సెక్టార్స్ నుంచి ఛాలెంజెస్ చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా పెరగటం వల్ల సర్వీస్ సెక్టార్ మీద, ముఖ్యంగా ఐటీ మీద, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద డిపెండ్ అయి ఉన్నటువంటి జాబ్స్ పోవటానికి గల కారణాలు ఉండొచ్చు. తర్వాత ఈ కామర్స్ కంపెనీ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయండి రీసెంట్ డేస్లో. మనం తెలుసు అమెజాన్ నుంచే మనం ఎక్కువగా పర్చేజ్ చేస్తున్నాం, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కూడా ఈ కామర్స్ కిందకు వస్తాయి. టెక్నికల్ అడ్వాన్స్మెంట్, బిజినెస్ మోడల్స్ వల్ల ఈ కామర్స్ రంగం కూడా అభివృద్ధి చెందుతూ వస్తుందని చెప్పుకోవచ్చు సర్వీసెస్లో. అయితే ఛాలెంజెస్ ఏంటి సర్వీస్ సెక్టార్లో ఫ్యూచర్లో అంటే, ఇప్పుడు ప్రజెంట్ డిజిటల్ స్కిల్స్ చాలా తక్కువగా ఉన్నాయండి. అంటే సింపుల్గా నేను చెప్తున్నాను, మొన్న నేనేం చేశానంటే కోల్ సెక్టార్లో నేను ఒక పర్సన్ని పంపించాను. సో ఇక్కడ మేనేజర్తో మాట్లాడి మన స్టూడెంట్ ఒక అతన్ని పంపించాం. సో జాబ్ ఇంటర్వ్యూకి పంపిస్తే ఏమైందంటే, అతను ఈవెన్ కంప్యూటర్ స్కిల్స్ కూడా అతనికి తెలియదు, జస్ట్ బుక్స్ రీడింగ్ ఒకటే వచ్చు, వాటిని అప్లికేషన్ వచ్చు, కానీ కంప్యూటర్ సంబంధించినటువంటి విషయాలు ఏమీ రావు. ఇతను ఏం చేశాడంటే, ఇతన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎక్సెల్ రాయగలవా, వర్డ్ ఫైల్స్ తయారు చేయగలవా, మినిమం బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ గురించి అడిగారు. సో వాళ్ళకి అవసరం పోస్ట్ అదే, కానీ ఇతను చెప్పలేకపోయాడు.
సో ఇతను టెక్నికల్గా కాకోకుండా నాన్ టెక్నికల్గా అంటే అతనికి సంబంధించిన సబ్జెక్ట్ చదువుకొని పోయాడు కానీ కంప్యూటర్ స్కిల్స్ లేవు అతనికి. సో నేను కంప్యూటర్ స్కిల్స్ ఉంటేనే జాబ్ ఇస్తాను అన్నాడు ఇతను. అలాంటప్పుడు అతని స్కిల్స్ మిస్ మ్యాచ్ అయినాయి. అతనికి వచ్చింది ఒకటి, కంప్యూటర్ స్కిల్స్ రావు, అప్గ్రేడ్ అవ్వలేదు, ఆటోమేటిక్గా జాబ్ లాస్ అయ్యాడు. సో అంటే డిజిటల్ స్కిల్స్ అనేవి లేకపోవడం, డిఫికల్టీస్ అంటే ఆర్థికపరమైన డిఫికల్టీస్, ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. సో ఇవి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. తర్వాత గ్లోబల్ ఎకనామికల్ అవుట్లుక్, ప్రపంచవ్యాప్తంగా కూడా తిరోగమన పరిస్థితులు ఉన్నాయి. తర్వాత కమోడిటీస్ ప్రైస్ అన్సర్టెనిటీస్ అంటే ఎప్పుడైతే వస్తువు ధరలు హెచ్చుతగ్గులు ఉన్నాయో వాటిని మార్కెటింగ్ చేసే క్యాపబిలిటీస్ సర్వీస్ సెక్టార్ అనేది కూడా సో ఒడిదొడుకులని ఎదుర్కొంటూ ఉంటుందన్నమాట. సో ఇవి సర్వీస్ సెక్టార్స్ యొక్క ఛాలెంజెస్. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వస్తువులు. మౌలిక వస్తువులు అంటే ఏంటండి? రోడ్లు, రైల్వేలు, ఓకే, ఎయిర్పోర్ట్స్, సీ పోర్ట్స్, వీటన్నిటిని ఇంక్రీజ్ చేయాలన్నమాట. అంటే ఆస్తిని క్రియేట్ చేయాలి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కట్టేటప్పుడు ఒక రోడ్డు ప్రాజెక్ట్ తీసుకుందాం, ఒక బ్రిడ్జ్ కడుతున్నారు లేదా ఒక 4 లైన్ హైవే కడుతున్నారు. కట్టేటప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. కట్టేటప్పుడు దాంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, దాని చుట్టుపక్కల చిన్న చిన్న షాప్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ మొత్తం అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉంటే గవర్నమెంట్ కడతా ఉంటే దాని చుట్టూ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా వస్తుంది. సో ఇలా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎకానమీ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది. సో ఆ రోడ్డుని కట్టడం వల్ల ఈజీగా గ్రామాల నుంచి వాళ్ళు పండించిన పంటని సిటీలకు తీసుకెళ్తారు. రోడ్డు ప్రయాణం వల్ల అనేక రకాలైన లాభాలండి, ఒకటం లేదు. జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. ఇదంతా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది. అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచరు మనం గమనించినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరంగా 2019-20తో పోలిస్తే 23-24 వచ్చేసరికి 3 ఫోల్డ్ ఇంక్రీజ్ అయిందండి, 3 రెట్లు ఇంక్రీజ్ అయింది. మూలధన వ్యయాన్ని 3 రెట్లు పెంచారు రోడ్ల మీద, రైల్వేల మీద ఎక్సెట్రా. సో అంటే మూలధన వ్యయం అనేది పెరిగింది. మూలధన వ్యయం పెరిగితే ఆటోమేటిక్గా సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్టెన్షన్ జరిగిందని అర్థం. అయితే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే మనకి కనిపిస్తూ ఉంది. సో అయితే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పటికీ కూడా చాలా తక్కువగా ఉందండి. సో ఓన్లీ గవర్నమెంటే కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ప్రైవేట్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది మూలధన వ్యయం అనేది ఎక్కువగా ఉండటం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఎక్కువగా ముందుకు రాలేకపోతున్నారు. సపోజ్ ఒక రోడ్డు ప్రాజెక్ట్ ఉంది, 1,00,000 కోట్లు ఒక్కడే తీసుకురావాలి, ప్రైవేట్ వాడు 1,00,000 కోట్లు పెట్టాలంటే చాలా కష్టం. అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువగా ఉంటాం. తర్వాత లాంగ్ టర్మ్లో మాత్రమే వీళ్ళు ఇప్పుడు ఒక రోడ్డు వేసాడు 1,00,000 కోట్లు పెట్టి కాంట్రాక్టర్, అతనికి మళ్ళీ ఎప్పుడు తిరిగి రావాలా? ఆ టోల్ కనెక్షన్ చేసుకుంటూ కలెక్ట్ చేసుకుంటూ ఓ 10 సంవత్సరాలు అయితే కానీ ఆయన తిరిగి రాదు. సో అప్పటిదాకా ఆగలేడు, రిస్క్ ఎక్కువ. అంటే సపోజ్ పోలవరం ప్రాజెక్ట్ ఒక కాంట్రాక్టర్కి ఇచ్చినప్పుడు ఆ పోలవరం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు నిర్వాసితులైన వాళ్ళకి అందరికీ ఇల్లు కట్టియాలా, ఓకేనండి? ఆ నిర్వాసితులైన వాళ్ళు అనేక రకాలైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. తర్వాత గవర్నమెంట్ నుంచి ప్రెజర్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ల్యాండ్ యాక్విజిషన్, సో స్థలాన్ని ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే స్థలాన్ని తీసుకోవాలి. ఆ స్థలం చాలామంది దగ్గర ఉంటుంది, వాళ్ళందరికీ మనీ సెటిల్ చేయాలి, వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఇండిపెండెంట్ రెగ్యులేటర్స్ పూర్తిగా లేకపోవటం, ఇవన్నీ కూడా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రాకపోవడానికి గల కారణాలు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాయి కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ లేదండి. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ అండి ఎంప్లాయ్మెంట్, ఉద్యోగ కల్పన విషయంలో ఏం జరిగింది? ఎంప్లాయ్మెంట్ అనేది 2022-23తో పోలిస్తే అండి 3.2%. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 3.2% మాత్రమే ఉందండి 2022-23లో. సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది 3.2% అంటే 2022 ఇంతకు ముందుతో పోలిస్తే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగాయి. అంటే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిందంటే, నిరుద్యోగిత తగ్గిందంటే ఉద్యోగిత కొద్దిగా పెరిగిందని అర్థం. 2022-23కి ఎంత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత? 3.2% ఉందండి. సో అయితే ఇంకా చాలా చేయాల్సి ఉందండి, ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలి. ఓన్లీ పబ్లిక్ సెక్టార్లోనే కాదండి ఉద్యోగాలంటే, ప్రైవేట్ సెక్టార్ను కూడా ఇంక్లూడ్ చేయాలి. వచ్చే 2030 కల్లా ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క సంవత్సరం 78.5 లక్షల జాబులు క్రియేట్ చేయాలి. ఒక్కొక్క సంవత్సరం 78.5 లక్షల జాబులు క్రియేట్ చేసుకుంటూ 2030 వరకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ జాబులు కూడా అగ్రికల్చర్లో క్రియేట్ చేయటం కాదండి, నాన్ ఫార్మ్ సెక్టార్, అగ్రికల్చర్ కాకుండా ఇండస్ట్రీ, సర్వీస్ రంగాల్లో వచ్చే
5 సంవత్సరాల్లో లేదా 2030 కల్లా ప్రతి సంవత్సరం కూడా ఎన్ని జాబులు క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి? 78.5 lakh జాబ్స్ని క్రియేట్ చేస్తేనే ఇప్పుడున్న యూత్కి మనం సో ఒక పాజిటివ్ ఇండికేషన్ ఇవ్వగలుగుతాం. నెక్స్ట్ అండి, క్లైమేట్ చేంజ్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్, వాతావరణ మార్పులు మరియు శక్తి వనరుల గురించి. సో అసలు రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే పునరుత్పాదక ఇంధనాలు. వీటిని ఇంకొక పేరు ఏం పిలుస్తారండి? నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ అని కూడా పిలుస్తారు. అంటే సాంప్రదాయేతర ఇంధన వనరులు. వీటిని ఇంకొక పేరుతో ఏం పిలుస్తారండి? సో గ్రీన్ ఎనర్జీస్ హరిత ఇంధనాలు. హరిత ఇంధనాలు. ఓకేనండి. రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్, గ్రీన్ ఎనర్జీ. వీటిని నాన్ ఫాజిల్ ఫ్యూయల్ అని కూడా అంటారండి. నాన్ ఫాజిల్ ఫ్యూయల్ అంటే శిలాజేతర ఇంధనాలు. నాన్ ఫాజిల్ ఫ్యూయల్ శిలాజేతర ఇంధనాలు, గ్రీన్ ఎనర్జీ హరిత ఇంధనాలు, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సాంప్రదాయేతర ఇంధన వనరులు, రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ పునరుత్పాదక ఇంధన వనరులు. ఇవన్నీ కూడా ఒకే పేరండి, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అంటే ఇవేంటి ఎగ్జాంపుల్? సోలార్. అంటే వీటిని వాడటం వల్ల, వీటి ద్వారా ఇంధనం తయారు చేయటం వల్ల తరిగిపోదు. సూర్యుడి ఎండ తరిగిపోతుందా అండి? తరిగిపోదు. ఫస్ట్ పాయింట్. రెండోది, వీటి నుంచి ఎనర్జీని తయారు చేయటం వల్ల ఏమైనా బై ప్రొడక్ట్స్ రిలీజ్ అవుతాయా? వాతావరణానికి హాని చేసేవి ఏమీ రిలీజ్ కావు. సో ఇవి గ్రీన్ ఎనర్జీస్. అందుకనే క్లైమేట్ ఫ్రెండ్లీ ఎనర్జీస్, రెన్యూబుల్ ఎనర్జీస్. అందుకనే రెన్యూబుల్ ఎనర్జీస్ని ఇంక్రీజ్ చేస్తే వాతావరణ మార్పులని తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఏప్రిల్ 2024 వచ్చేసరికి ఇన్స్టాల్డ్ సోలార్ పవర్ ఎంత ఉంది అంటే 82.6 గిగావాట్స్కి పెంచుకున్నారండి. మొత్తానికి మే 31, 2024 చూస్తే నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ ఎంత ఉంది అంటే ప్రతి 100 యూనిట్లు భారతదేశంలో తయారవుతూ ఉంటే 45 యూనిట్లు సో నాన్ ఫాజిల్ ఫ్యూయలే ఉంది. అంటే కోల్ మీద డిపెండెన్సీ తగ్గించుకుంటూ వస్తున్నాం అని అర్థం. సో ప్రతి 100 యూనిట్లో 45 యూనిట్లు గ్రీన్ ఎనర్జీస్ నుంచి డెవలప్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత సోవరెన్ గ్రీన్ బాండ్స్ని కూడా ఇంక్రీజ్ చేశారండి. సోవరెన్ గ్రీన్ బాండ్స్ అంటే ఏంటంటే గవర్నమెంట్ బాండ్ రిలీజ్ చేసి మనీని సంపాదించేది, ఆ సంపాదించిన మనీని ఓన్లీ క్లైమేట్ ఫ్రెండ్లీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి గనక ఉపయోగిస్తే అలా బాండ్స్ ద్వారా ఎక్వైజేషన్ చేసిన మనీని సోవరెన్ గ్రీన్ బాండ్స్ అంటారు. 2023లో 36,000 కోట్లని సోవరెన్ గ్రీన్ బాండ్స్ ద్వారా సేకరించింది గవర్నమెంటు. అంటే ఈ 36,000 కోట్లని క్లైమేట్ ఫ్రెండ్లీ ఎనర్జీస్ మీద డెవలప్ చేసింది. లైక్ సోలార్, విండ్, జియోథర్మల్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, అలా అనమాట. సో ఇది క్లైమేట్ చేంజ్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ మీద సో గవర్నమెంట్ ఒపీనియన్ త్రూ ఎకనామిక్ సర్వే. సో ఇక్కడతో ఈ కాంప్రహెన్సివ్ వ్యూని నేను ఆపుతున్నానండి. సో మనకి ఎస్విఆర్ అకాడమీ క్లాసెస్లో, ఎకానమీ క్లాసెస్లో ముఖ్యంగా ఈ ఎకనామిక్ సర్వేని చాలా మాడ్యూల్స్ వరకు ఇచ్చిన బుక్ మొత్తాన్ని చెప్పడానికి మ్యాక్సిమం ఆన్లైన్ క్లాసెస్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఇది ఒక అవుట్లుక్ అనమాట. హైలైట్స్ ఏంటి అనే దాని గురించి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. ఇంకా డీటెయిల్గా ఎవ్రీ టాపిక్ కూడా ఇన్ డీటెయిల్గా నేను ఎకనామిక్ సర్వేని ప్రొడ్యూస్ చేస్తాను. ఇది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఎన్వైరన్మెంట్ టాపిక్లో ఉపయోగపడుతుంది, అండ్ ఎకానమీలో కూడా ఎకానమీ మొత్తాన్ని మళ్ళీ మీరు రివ్యూ చేసినట్టే. తర్వాత ఏపీ ఎకానమీలో కూడా అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ భాగాలు చాలా ఉంటాయి. సో వాటి గురించి కూడా ఇవి పూర్తిగా డీటెయిల్గా మనం ఆన్లైన్ క్లాసెస్లో మాట్లాడుకుందాం. మొత్తం వానికి అయితే ఒక అవుట్లుక్ అయితే నేను ఇచ్చాను. ఎనీవే కింద దీనికి సంబంధించిన PDF కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.